అండి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆయనను ఆరాధించే పిల్లలుగా, ఆయనను గొప్ప చేసే పిల్లలుగా మనం ఇక్కడ కూడుకున్నాము. ఇక్కడ వెండి బంగారాలు అనేవి ఉండవు, కానీ ఆయన నామము అది నజరేయుడైన యేసుక్రీస్తు నామము. మరి ఆ నామములో ప్రతి మోకాలు వంగుతుంది ఒక రోజున. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఆయన మహాగణుడు, ఉన్నతమైన రక్షకుడు. మరి ఆయన గురించి వర్ణించడానికి మన ఆయుష్కాలం సరిపోదు. ఆయన అంత గొప్ప దేవుడని నేను చూడగలను. మరి అంత చక్కని దేవుని ఆరాధించే పిల్లలుగా మరి ఈ కొండల ప్రాంతంలో మీరు నిజంగా వచ్చినందుకై దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి దేవుని నుంచి మీరు ఏదైనా ఆశించినట్లయితే మొదట మీరు ఆయన పట్ల ఎలా ఉన్నారనేది మీరు సరి చూసుకోవాల్సి ఉంటుంది. మరి దేవుడైతే మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదు. మరి చరిత్రలో ఆయన ఎలాంటి తలంపు కలిగి ఉండెను, మరి ఇప్పుడు ఆయన ఎలాంటి గొప్ప దేవుడు, దాన్ని మనము సవివరంగా తెలుసుకున్నట్టుకై నేను ఇష్టపడుతున్నాను. మరి బైబిల్ గ్రంథ ప్రకారంగా చూసినట్లయితే, హల్లెలూయా, బైబిల్ గ్రంథ ప్రకారంగా మనం చూస్తే మరి ఆయన నిత్యము కాపాడువాడు, లేదా నిత్యము భద్రత కల్పించువాడు. మరి ఆయన కాపుదల నీకు నాకు మనందరికీ ఉండాలని మీరు ఆశించినట్లయితే ఆయన చెప్పింది చేయటం ఎంతో మంచిది. హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాము, మన జీవితాలు ఎలా ఉండాలి, బైబిల్ గ్రంథ ప్రకారంగా చూసుకుందాం. హల్లెలూయా. మరి చరిత్రలో ఆయన చాలా చక్కని దేవుడు. ఎందుకంటే కష్టాల్లో ఉన్న వారిని విడిపించి మంచి ప్రదేశంలో నడిపించాలనే ఒక యోచన కలిగిన మహాదేవుడు ఆయన. హల్లెలూయా. అంత చక్కని దేవుని ఆరాధించే విషయంలో మరి విశ్వాసులు తప్పుతారంటే ఒక అర్థం ఉంది. పాస్టర్లు తప్పారంటే వాళ్ళ వాక్యం తెలియక చేస్తున్న పని. పాస్టర్లు తప్పకూడదు, పాస్టర్లు ఏమాత్రం తప్పకూడదు. పాస్టర్ తప్పాడంటే అందరినీ బోల్తకూడదు. డ్రైవర్ కనుక డ్రైవింగ్ రాకుండా నడిపాడనుకో, బస్సులో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. అంతేనా? మరి అంతే కదా, మీరందరూ ఎక్కారు, ఎక్కడ ఒక బస్సు ఎక్కారు, నేను డ్రైవర్ని అనుకుందాం, ఏసయ్య అనే బస్సు ఎక్కాం, అంతేనా? మరి ఆ బస్సు నేను బోల్తా పడేస్తే అందరు చచ్చిపోతారు. కాబట్టి అది కాదు, మనకు కావలసింది ఏంటి? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సంగమా, ఒక బస్సులో జనాభా ఉన్నారు, ఒక డ్రైవర్కి నడపడం చేతగాక రివర్స్ గేర్ వేసాడు, అది వెనక్కి ఉరుకుతుంది. నేను ఎక్కగానే అది ముందుకెళ్ళింది, స్టీరింగ్ పట్టుకోగానే. నేను చెప్పాను కదా ఒకసారి మీకు, హల్లెలూయా. కాబట్టి ఇదంతా ఏంటంటే ఆ పాస్టర్లు ఐగుప్తుకు నడుపుతున్నారు. ఎటు నడుపుతున్నారు? ఐగుప్తు నుంచి ముందుకు వెళ్ళాలి బండి, వెనక్కి కాదు వెళ్ళేది. లోతు భార్య బస్సు వెనక్కి నడిపింది, అర్థమవుతుందా? ఉక్కు స్తంభం అయిపోయింది. వెనక వైపు చూడకూడదు. నాగటి మేడి పట్టినోడు ముందు చూపు కలిగి ఉండాలి, కానీ వెనక చూసాడంటే సాలు తప్పుద్ది. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడైనా సేవకుడు ప్రజలను మరి యేసు వైపు నడిపించాలి. మరి యేసు వైపు నడిపించకుండా ఇప్పుడు ఎలా ఉన్నారు సేవకులు అంటే వాళ్ళకు అనుకూలంగా బోధ. నాకు చాలా బాధగా ఉంటుంది. హల్లెలూయా. నేను మొన్నే మాట్లాడాను, దశమ భాగము దేవుని సొమ్మని. హల్లెలూయా. దశమ భాగాలు ఎక్కడ రక్షించబడితే ఆ చర్చికి రావాలి. నిజమేనా? ఇప్పుడు ఎంతమందో హెల్ప్ చేస్తారు, హెల్ప్ చేసిన వాళ్ళందరూ ఒక స్త్రీకి భర్తలు కారు. హల్లెలూయా. తాళి కట్టినోడే భర్త. కరెంటు వాళ్ళు అనుకుంటా, ఒకసారి బయటికి వెళ్ళండి. ఎవరో వచ్చారు, బ్రదర్స్ వచ్చారు, బయటికి వెళ్ళండి. ఎవరు వెళ్ళారు? ఇశ్రాయేల్ వెళ్ళిండే మాట్లాడుతున్నారు కదా. దేవునామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క సమయంలో మరి మీరు చాలా చక్కని విషయాలు నేర్చుకోవలసిందిగా నేను చూస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి మందకు ఒక కాపరి ఉంటాడు, ఆ కాపరి ఎంతో విలువైనవాడు. హల్లెలూయా. నువ్వు దేవుడు కాబట్టి నిన్ను నమ్ముకున్నామని ప్రజలు ప్రార్థన పూర్వకంగా దేవుని అడుగుతూ ఉంటారు. కానీ వారు వచ్చిన చేస్తారు, కాసేపుండి చేస్తారు, వదిలేస్తా లాగేస్తారు. బాధపడొద్దు. ఓకే,
హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సమయంలో మరి మీరు దేవుని గురించి చాలా లోతైన విషయాలు తెలుసుకున్నట్టుకై ప్రార్థన పూర్వకంగా మందిరానికి వస్తే మేలు జరుగుతుంది. ప్రార్థన పూర్వకంగా రండి, ఆశతో రండి, మీ ఆశాభంగము కానేరదు. హల్లెలూయా. మరి ఈ రోజున మరి ఆయన ఇచ్చే భద్రతను గురించి మనం తెలుసుకుందాం, రక్షణను గురించి తెలుసుకుందాం. మరి ఆయన ఎంత మంచి దేవుడు అనేది నేను మీకు చూపిస్తాను. హల్లెలూయా. ఆయన నిత్య భద్రత, నిత్యము నీకు సెక్యూరిటీగా ఉంటూ నేను నడిపించగల సమర్థుడు ఆయన, నిత్య కాపుదల ఇచ్చే దేవుడు ఆయన. ఆ భద్రత ఎలా వస్తుంది, ఆ కాపుదల నీకు ఎలా వస్తుంది అనేది మనకు ఇప్పుడు తెలుసుకోవాలి. కాపుదల నీకు నాకు మనందరికీ రావాల్సి ఉన్నది. ఆ కాపుదలను మీరు ఖచ్చితంగా పొందుకొనవలసి ఉన్నది. అది ఉచితంగా ఇచ్చే భద్రత, డబ్బులు చెల్లిస్తే వచ్చేది కానే కాదు. ఈయనెవరు అని చూసినప్పుడు ఈయన ఒక మంచి కాపరి. ఆయన గురించి నేను చూపిస్తాను ఇప్పుడు లేఖనాల్లో. హల్లెలూయా. మీరందరూ లేచి నిలబడినట్లయితే వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ యోహాను 10వ అధ్యాయము, పరిశుద్ధ యోహాను 10వ అధ్యాయము. దేవునామానికి మహిమ కలుగును గాక. 10వ అధ్యాయము ఆయన చెప్పిన చక్కని మాటను మనము చూసుకుందాం. హల్లెలూయా. కాపరి అంటే ఎవరు, మరి ఆయనకిచ్చిన స్థానాన్ని బట్టి ఆయన కొరకు దేవుడు ఏం ఆశించాడు. హల్లెలూయా. చూద్దాం. 10వ అధ్యాయం 1వ మాట చదువుతాం చూడండి. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ఇక్కడ పాస్టర్ గురించి మాట్లాడదాం ఈరోజు. ఓకేనా? సరే. స్తోత్రము నాయన, మిక్కిలిగా ప్రేమించినటువంటి నా యేసయ్య, సర్వాధికారి, మహోన్నతుడా, ఉన్నతమైన రక్షకుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ద్వారమున ప్రవేశించువాడే గొర్రెల కాపరి. అందుకు నేను ఎంతో ఇష్టపడుతున్నాను ప్రభువా, ఈ చక్కని మాటను మీరు లిఖింపచేసినందుకై. ఆ ద్వారము ప్రభు అయిన యేసుక్రీస్తే అని నేను చూడగలుగుతున్నాను. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, యేసుక్రీస్తు యొక్క క్రమము లేదా దైవత్వము ఏమై ఉన్నదో పరిశీలనగా తెలుసుకుంటే, ఒకడు చెట్టు నాటుతాడు దాని ఫలాలు అనుభవించుటకై. ప్రభువా, ఒకడు వల విసిరి చేపలు పడతాడు తనకు చేపలు అవసరమని ఎరిగి. ఆ చేపలను వేరేవాడు బుట్టలో పెట్టుకుంటే, కష్టపడి పట్టిన వాని చేతిలో నుంచి వేరేవాడు బుట్టలో పెట్టుకుంటే, ఒకడు పెంచిన గొర్రెలను ఇంకొకరు వచ్చి పాలు పితికితే, ఇదంతా కూడా అక్రమంగా నేను చూడగలుగుతున్నాను. చెట్టు నాటిన వాడు ఆ చెట్టు యొక్క ఫలాలను అనుభవించుటకై ప్రయాసపడతాడు. చెట్టు ఫలించింది, ఫలాలు ఇస్తూ ఉంది, ఎదిగింది, ఫలాలు ఇస్తూ ఉంది. ఆ టైంలో వేరే వాడు వచ్చి ఈ చెట్టు నాది, నాకే నువ్వు ఫలాలు ఇవ్వాలి అని చెప్పడానికి ఆయన అనర్హుడే, బుద్ధి లేనివాడే అని నేను చూడగలుగుతున్నాను. ఈనాడు కాపర్లు అలా ఉన్నట్లుగా నేను చూడగలుగుతున్నాను. దేవా, ఇదెంత దుస్థితి, దిగజారిన స్థితి. నిజంగా ద్వారమున వారు ప్రవేశించట్లేదని నేను చూడగలను. నువ్వు దేవుడు కాబట్టి ఒక సేవకుడు ఎలాంటి క్రమములో వెళ్ళవలసి ఉంది, విశ్వాసి ఎలా ముందుకు నడవవలసి ఉన్నది, ఒక కాపరిని ఎందుకు నియమిస్తాడు ఒక విశ్వాసి కొరకు, ఈ చక్కని సద్విషయాలను నేర్చుకున్నట్టుకై ఈ సమయమందు ఆత్మ ప్రత్యక్ష ద్వారా మీరు మాతో మాట్లాడుదురు గాక. మీరే మమ్మ కదిలించండి. అల్పుడను, అయోగ్యుడను, ఒట్టివాడిని, మట్టివాడిని నన్ను నడిపించడం ద్వారా మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమెన్. హల్లెలూయా. కూర్చునండి. ఒక కాపరి
మరి నిజంగా బైబిల్ గ్రంథ ప్రకారంగా, వాక్య ప్రకారంగా మనం చూసినట్లయితే హల్లెలూయా, ఒక కాపరి బైబిల్ గ్రంథ ప్రకారంగా, వాక్య ప్రకారంగా చూసినట్లయితే హల్లెలూయా, మరి డేవిడ్ బయటికి వెళ్ళాడా? దావీదు వెళ్ళాడా? వెళ్ళాడు. ఓకే, మరి ఆయనను వెళ్ళమను స్తంభం లాగడానికి. హల్లెలూయా. సరే, ఈ యొక్క సమయంలో ఒక పాస్టర్గా ముందు నన్ను దేవుడు ఎంపిక చేస్తాడు. ఆయన ప్రణాళికలో భూమి మీద నలిగిపోతున్న ప్రజలు ఉంటారు. వారిని విడిపించుటకై, వారిని కాపాడుటకై ఒక పాస్టర్ని దేవుడు ఎన్నుకుంటాడు. హల్లెలూయా. ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నా అంటే, బైబిల్లో ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో కూరుకుపోయారు. ఒక బలవంతుడు, ఒక రాజు వారిని ఏలుతూ ఉన్నాడు. వారిని బాధించే విధంగా ఏలుతూ ఉన్నాడు. వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఏలుతూ ఉన్నాడు. ఆ ఇబ్బందిని భరించలేని ప్రజలు మనుషుల సహాయం వైపు చూసుంటారు, ఎవరు కాపాడలేదనుకుంటా. చివరికి దేవుని సహాయాన్ని కోరి మొర్ర పెట్టుంటారు. ఆ మొర్ర దేవుని సన్నిధానంలో చేరిందట. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆలోచించాడు, దేవుడు తానే స్వయంగా వచ్చి ప్రతి విశ్వాసితో మాట్లాడాలి కదా. అలా చేయలేదు, అది క్రమం కాదు. మనిషి మనిషితో మాట్లాడాలి. దేవుని మాటను ఒక మనుషుడు ప్రకటించాలి, అది క్రమం. కాబట్టి మోషేకు తన చిత్తాన్ని బయలుపరిచి ఫరో దగ్గర పంపేవాడు. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది, మిమ్మల్ని కష్టాలు పాలు చేసేది ఎవరంటే అజ్ఞానము. అందుకే దేవుని వాక్యం నేరుగా ఎక్కడికి వెళ్తుందంటే తెలివిలేని ప్రజల మధ్యలోనికి వెళ్తుందట. ఎక్కడికి వెళ్తుంది? తెలివిలేని వారే కష్టాల్లో ఇరుక్కుంటారు. అంతేనా? తెలివి గలవారు వాటిని తప్పించుకుంటారు. సరే, అందుకే జీసస్ చెప్పాడు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. దేవుని రాజ్యము మీది. దేవుని రాజ్యం ఏంటి? హల్లెలూయా. దేవుని రాజ్యం దేవుని జ్ఞానమే, దేవుని వాక్యమే. అది ఎవరిదంటే బీదలది. జ్ఞానం లేదు వారికి. వారిని మోటుతనము నుంచి, అజ్ఞానము నుంచి విడిపించి పరిపూర్ణ జ్ఞానంలోనికి నడిపించేదే దేవుని యొక్క జ్ఞానము. జ్ఞానం లేనోళ్ళే నష్టపోతూ ఉంటారు. జ్ఞానం గలవాడు జ్ఞానం లేనోడిని మోసం చేసి బ్రతుకుతూ ఉంటాడు. అంతా చూశాడు దేవుడు. చాలామంది ప్రవక్తలను పంపాడు భూమి మీదకి. చంపారు, రకరకాలుగా వారిని హింసలు పెట్టారు. అయితే దేవుడు తానే తన కుమారుడిని పంపాలని అనుకున్నాడు. హల్లెలూయా. కుమారుడిని కూడా ఏం చేశారు? చంపేశారు. ఇప్పుడు దేవుడు తానే డైరెక్ట్గా వచ్చి పనిచేస్తున్నాడు. మీరు నమ్ముతున్నారా? దేవుడు తానే డైరెక్ట్గా ప్రతి విశ్వాసిలోనికి వెళ్ళాలి ఆయన. ఎలా? అది సాధ్యం. హల్లెలూయా. దేవుడు ప్రతి మనిషిలో నివసిస్తాడని బైబిల్ చెప్తూ ఉంది. దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. దేవుడు ఎవరు అని చూసినప్పుడు దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యం ఎవరిది? ఆ దేవుని యొక్క గుణశీలత, దేవుని యొక్క గుణ లక్షణము. మీకు అర్థమవుతుందా? ఎవరైతే ఆయన గుణశీలతను తీసుకుంటారో ఆ గుణశీలత కలిగిన దేవుడు తానే మీలో నివసిస్తాడు. నాకు ఒక గుణశీలత ఉంటుంది, చెడ్డదాన్ని అసహించే విధంగా. నాకు ఒక ఆలోచన ఉంటుంది, ఇతరులకు మేలు చేయాలని. నా దగ్గర ఏ గుణశీలత ఉందో అదే గుణశీలత ఒక మనుషుడు కలిగి ఉంటే నేను అతనికి దగ్గర అయిపోతా. దేవుడు కూడా అంతే. తన ఆలోచనకు అనుకూలంగా ఏ పిల్లలైతే మలచబడుతుంటారో, దగ్గర అవుతుంటారో,
ఆ పిల్లలతో కూడా దేవుడు ఉండడానికి ఇష్టపడతాడు. మీకు అర్థమవుతుంది కదా? హల్లెలూయా. అయితే ఆ పిల్లలందరినీ కూడా దేవుని తట్టు తిప్పడానికి, వారిని కాపాడడానికి ఒక కాపరి పోస్ట్ను భూమి మీద పెట్టాడు ఆయన. అర్థమవుతుందా? ఆయన్నే పాస్టర్ అంటారు. చాలామంది పాస్టర్లు చేసేది ఏంటంటే విశ్వాసులనే మోసం చేస్తారు. నీ పిల్లల దగ్గర నువ్వు అబద్ధంగా డబ్బులు సందాలు వసూలు చేసి జేబులో పెట్టి ఎంజాయ్ చేయొచ్చా? కానీ పాస్టర్లు అలా చేస్తారుగా. సొంత విశ్వాసుల దగ్గరే డబ్బులు తీసుకుంటారుగా పదే పదే. నేను మీ దగ్గర ఎప్పుడు అలా తీసుకోను. ఈ మందిరం కట్టబడుతుంటేనే మీరు సందా చేశారు, మీ ప్రతి పైసా అందులో వెళ్ళిపోయింది, నేను అనుభవించలే. మందిరం మీది. మీకు అర్థమవుతుందా? మీ ఇళ్ళలో వస్తే మీరు నా బ్యాగులో కానుకలు అయ్యరు, మీరు వేసే కానుకలన్నీ డిబ్బిలోనే వెళ్తాయి. మరి నేను మీ ఇళ్ళలో వచ్చి ప్రార్థన చేసినప్పుడు 100, 500, 1000 వేసారనుకో, అవి నేను అనుభవించాను అనుకో, మిమ్మల్ని మోసం చేసినట్టే. మరి పాస్టర్లందరూ కూడా ఎంట మెసేజ్లో అలాగే కానుకలు ఎందుకు వసూలు చేసుకుంటున్నారు? ఇళ్ళకి తిరిగి కానుకలు ఎక్కడ రావాలి? మందిరంలో రావాలని ఉంది. ఇంకేం నేర్చుకున్నారు వారు? యేసుప్రభు ఎక్కడన్నా కానుకలు తీసుకున్నాడా? ఆయన కాపరి కదా, ఆయన దేవుడు కదా, మరి ఆయన మాదిరిగా తీసుకోవాలి కదా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మీరు దేవుని నమ్మారు, కానీ దేవుడు డైరెక్ట్ మీతో మాట్లాడాడు. ఒక పాస్టర్ ద్వారా మీతో మాట్లాడతాడు. పాస్టర్కి తన గుణశీలతను మొత్తం నేర్పుతాడు దేవుడు. పాస్టర్ ఏమై ఉన్నాడో దాన్ని మీ ముందు తెచ్చిపెడతా ఉంటాడు. అది దేవుని యొక్క ఆలోచన. ఓకేనా? మీరు దేవుని నమ్మొచ్చారా, నన్ను నమ్మొచ్చారంటే దేవుని నమ్మొచ్చారు. మీరు దేవుని నమ్మొచ్చినప్పుడు నేనేమో ఇక్కడ నిలబడి మిమ్మల్ని అడ్డంగా మోసం చేస్తే నేను దేవుని తప్పించుకోగలనా? హల్లెలూయా. నేను మామిడి తోట నాటాను ఇంటెనక, ఎందుకంటే ఆ చెట్ల యొక్క ఫలాలు నేను తినాలని. ఎవరికో ఇచ్చాను, బోయాజుకో ఎవరికి అనుకుందాం. బోయాజు, నేను ఒక 2 సంవత్సరాల తర్వాత వస్తాను, కొంచెం నీళ్ళు పోస్తూ ఉండు అని చెప్పాను అనుకో. ఎవడో తలతిక్కలోడు వచ్చి బోయాజు చెప్తాడు, తోటను అదే ఇంజు రాపీసే సంతి వచ్చేదేప ఓడించి 2 సంవత్సరాల తర్వాత వాతావరణాలు కాబట్టి అసలుకి అంతా మార్చేది వాళ్ళు పట్టా గిట్ట ఎందుకు ఎత్తికి ఓరు మాటకేంచి ఈయన పట్ట మార్చినా కూడితాం వంశవృక్షం తరలింతున్నాం. ఈ పట్టత నుంచి ఈ పట్టత మార్చవలికి నువ్వు నాకు సంబంధించిన ఉన్నతకే ఆతి పని. అర్థమవుతుందా? హల్లెలూయా. నేను భద్రాచలంలో ఒక మొక్కు ఉంది, దానికి నీళ్ళు పోయమని ఒకటికి చెప్పా. ఆయన ఏం చేశాడంటే, నువ్వు నా చెట్టువే, నాకే ఫలాలు ఇవ్వాలి అన్నాడట. ఎంత చక్కని పాస్టర్లో, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా ఎంతమందిని మనం పోగొట్టుకుంటాం? విజయవాడలో ఒక పాప ఉంది, ఆమె ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచా నేను చెయ్యి పెట్టి. ఇప్పుడు ఆమె ఉద్యోగం వచ్చి అక్కడికి వెళ్ళింది. భార్యాభర్తలకు 70,000 శాలరీ, 7,000 దశంభాగం తీస్తారు. అక్కడ వాళ్ళు దుబ్బేసుకున్నారనుకో, ఇంకెందుకు నేను పెంచింది? నేను పిల్లల్ని ఎందుకు కంటాను? భవిష్యత్తులో వాళ్ళు నన్ను చూస్తారని, పెంచుతారని. భౌతిక జీవన విధానంలో, ఆత్మీయతలో కూడా అంతే. నాకు పుట్టిన పిల్లలు నువ్వు నా కొడుకు అని చెప్పేసి ఎవడన్నా అనడానికి ఉందా? ఏ ప్రూఫ్ ఉందా ఆయన దగ్గర? నా తోటి సహోదరుడివి నువ్వు, ఒకే దేవునికి జత పనివారము. అంత దూరం వచ్చి నేను ఫీడింగ్ ఇవ్వలేను, నీ దగ్గర ఒక గడ్డి మోపు ఉంటే కొంచెం అలా పడేయ తింటారు అని నేను చెప్పాను. గడ్డి మోపు పెట్టినంత మాత్రం పాలంతా నీవే పితుక్కొని దాన్ని అమ్ముకుంటావా? ఉన్నంత నీవే లాక్కుంటావా? అది గొర్రె నీది కాదు. నేను చాలా దూరంలో ఉన్నాను కాబట్టి కొంచెం తిండి పెట్టాయా, నీవు దగ్గరలో ఉన్నావు కదా అంటాను. అంత మాత్రం గొర్రె నీ సొంతం అవుతుందా? నువ్వెప్పుడు నాకు దానికి వెళ్ళ చెల్లించావు? ఈ విశ్వాసిని నేను తీసుకుంటున్నా, నాకేమైనా రేట్ కట్టేవా? నా గొర్రెను ఒకడు పెంచాలంటే నాకు దాని వెల చెల్లించాలి, అంతేనా? నా చెట్టు ఫలాలు ఒకడు అనుభవించాలంటే ఆ చెట్టును పెంచిన శ్రమకు ఆయన ఖరీదు కట్టాలి. నా తోటను నేను ఆయనకు అమ్మితే అప్పుడు దాన్ని అనుభవించవచ్చు. నేను జాసువని అమ్మలే, ఇంత రేటు కన్నా అమ్మలే.
ఏం మనుషులయ్యా బాబు. దేవునామానికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు వాక్యం తెలియకపోతే ఇలాగవుతారు అందరూ. అది మీకు ఆశీర్వాదకరం కాదు. నేను లేఖనాల్లో చూపిస్తాను. ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ప్రతి విశ్వాసకి ఒక్కడే పాస్టర్ ఉంటాడు. ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. ఒక స్త్రీకి ఒకడే పురుషుడు, ఒక విశ్వాసికి ఒక కాపరి ఉంటాడు. ఆ కాపరి ఎవరని చూయిస్తే ఆయనకే మీరు ఏదైనా చెల్లించేది ఉంటే చెల్లించండి, దశం భాగం. మీ కానుకలు మీరు ఎక్కడ రక్షించబడారో ఆ మందిరంలోనే రావాలి. ఇక్కడ గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయును దోచుకున్నవాడునై ఉన్నాడు. గొర్రెలకు ఒక దారి ఉంది దొడ్డి లోపలికి వెళ్ళడానికి. ఆ దారి గుండే వెళ్ళాలి. దొడ్డి దేవుడు, ద్వారం ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా తప్ప తండ్రి అయిన దేవుని దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేరు. వాక్య క్రమములో తప్ప పరిశుద్ధాత్మ దేవుని ఎవరు కూడా పొందుకోలేరు. భౌతిక జీవన విధానంలో నేను ఒక 10 ఎకరాల భూమి కలిగి అందులో 10 ఎకరాల తోటలు పెట్టాను. అర్థమవుతుందా? ఆ భూమికి నాకు సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఆ భూమి నాదని ప్రభుత్వం వారు ఒక పట్టా పాస్ పుస్తకాన్ని రిలీజ్ చేస్తారు. అది ప్రభుత్వం వారు నాకు ఇచ్చినట్లుగా. దాన్ని నేను మాత్రమే అనుభవించాలి. ఈ ట్రైబల్ ఏరియాలో అయితే అమ్మడానికి లేదు, కొనడానికి లేదు. 170 చట్టం యాక్ట్ ప్రకారంగా భూమి విషయంలో మాట్లాడుతున్నాను. ఓకేనా? అలాగనే నాకొక వ్యవసాయ భూమిని దేవుడిచ్చాడని నేను నమ్ముతాను. అంటే ప్రజలను, ఆ ప్రజలను నేను కాయాలి, వారి కొరకు పాటుపడాలి, వారిని ప్రయోజకులుగా చేయాలి. ఇదే దేవుని ఉద్దేశం. మోసే కూడా అదే చేశాడు. చాలా కష్టాలు ఉన్న వాళ్ళని ఈజిప్ట్ నుంచి బయటకు లాక్కొచ్చాడు. వేరే ఒకడు వచ్చి దోచుకుంటూ ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? కోరహు దాతన్ లాంటి వాళ్ళు లేపబడితే వారిని ఉంచాడా? ఎంతమంది దోచుకుంటారు? దోచుకొని నాకు అది అవసరం. హల్లెలూయ. నేను ఎవరి విశ్వాసాన్ని తీసుకోను. ఈ అడవిలో చక్కగా హ్యాపీగా దేవుని ఆరాధిస్తా. ఇక్కడ వాక్యం కావలసిన వాళ్ళు వస్తారు. ఈ రోజున ఇవన్నీ మీరే కొన్నారు, నేను కాదు కదా. ఇంకా భవిష్యత్తులో చాలా తీసుకుంటారు. ఈ ప్రాజెక్టులు ఏంటి, అన్ని రకాలుగా మీరు దేవుని గణపరిచే పిల్లలు, మహింపరిచే పిల్లలు అని నేను నమ్ముతాను. అయితే ఒక కాపరి లేకుండా ఒక విశ్వాసి లేడు. ఒక కాపరి లేకుండా ఒక విశ్వాసి లేడు. గొర్రె పుట్టిందా, దాన్ని పెంచేవాడు ఒకడు ఉంటాడు. పెంచేవాడు లేకుండా గొర్రె పెంచబడదు, బతకదు కూడా. దానికి సంక్షేమాన్ని కోరేవాడు ఉండాలి, దాని ఆరోగ్యాన్ని కోరేవాడు ఉండాలి. ఓకేనా? ఇజ్రాయేలు ప్రజలందరూ ఈజిప్టులో బానిసత్వానికి గురైనప్పుడు, కష్టకాలమందు ఇరుక్కుపోయినప్పుడు వారు పెట్టిన మొరను విన్న దేవుడు ఏం చేశాడంటే ఒక మంచి నాయకుడిని లేదా కాపర్ని ఎన్నుకున్నాడు. ఆయనే ఎవరు? మోషే. మోషే ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే యేసుక్రీస్తుకు. ఆయన ఒక కాపరి. అలాగే దావీదు కూడా, ఆయన కూడా కాపరే. ఆయన రాజు. ఇజ్రాయేల్ ప్రజలను నడిపించడానికి ఒక రాజుగా ఆయన ఎంపిక చేయబడ్డాడు. ఎక్కడో అడవుల్లో ఉన్న మనిషి ఆయన. గొర్రెల మీద ఆధారపడి జీవిస్తున్న వ్యక్తి ఆయన. కుటుంబంలో విలువలేనోడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ద్వారమున ప్రవేశింపక అనే మాట రాయబడింది. అంతేనా? యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే నేనే మార్గము అన్నాడు. మార్గము అనగా ద్వారము. మార్గము అనగా ద్వారము. యేసుక్రీస్తు ఏం చెప్పాడు,
మన వాళ్ళు ఏం చేస్తున్నారు? పాస్టర్లు, విశ్వాసులు. విశ్వాసికి వాక్యం తెలియదు కాబట్టి పాస్టర్ చెప్పింది నమ్మేస్తాడు. పాస్టర్కి ఏం తెలిసి ఉండాలి? వాక్యం తెలిసి ఉండాలి. ఇప్పుడు హైదరాబాదులో పుట్టి పెరిగారు, బాగా ఆశీర్వదించబడ్డారు, కోటీశ్వరులు అనుకుందాం. హైదరాబాదులో పుట్టి పెరిగినోడు కోటీశ్వరుడు ఇక్కడ మన ప్రాంతంలో జాబ్ చేస్తున్నాడు. అక్కడ పాస్టర్ నమ్మి నా దగ్గర పంపిస్తాడు, పలానోళ్ళ దగ్గర వెళ్ళండి అని. ఒక 10 మంది ఇక్కడ ఎంప్లాయీస్ వచ్చారు. 10 మంది కూడా మనిషికి లక్ష జీతం అనుకుందాం. 10 మంది దశంభాగం తీస్తే 1,00,000 వస్తాయి. ఆ 1,00,000 రూపాయలను ఆశించి నేనే రొట్టి ఇచ్చి మీరు ఎక్కడ తిండి తింటున్నారు అక్కడ బిల్లు కట్టండి అన్నాను అనుకో, ఆ పాస్టర్కి ఎలా ఉండదు? మండుతుంది. గొడ్డలు పెట్టి ఊరికొచ్చి నన్ను నరికేసి వెళ్ళిపోతాడు. పెంచినోడు ఆయన, ప్రయోజకుడిగా చేసినోడు ఆయన. ఇక్కడేమో కొంచెం దూరం ఉన్నారు కదా పెద్దరు, వాక్యం చెప్పమని చెప్తే నేను తీసుకోవచ్చా? ₹1,00,00,000 దశంభాగం వచ్చిన అలాంటి విశ్వాసం నేను చేర్చుకోను. అది క్రమం కాదు. నన్ను నమ్మావు, తోటి సేవకుడని, నువ్వు కష్టపడ్డావు, ఆ మొక్కనంత పెద్దగా పెంచావు, ఫలాలు నువ్వు అనుభవించు, నాకు అవసరం లేదు. నా గొర్రెలకు పెట్టే తిండి కొంచెం అందులో పడేస్తా, బక్క చిక్కకుండా ఉండడానికి. మీకు అర్థమవుతుందా? డబ్బు దగ్గరే పడిపోతాడు ఏ పాస్టర్ అయినా. డబ్బు చాలా ప్రమాదం. హల్లెలూయా. భౌతిక జీవన విధానంలో ఒక రైతు నాటిన పొలంలోని మొక్కలను వేరే రైతు వెళ్ళి ఏమాత్రం కాయ కూడా కొయ్యలేడు. మరి ఈ రైతులకున్న జ్ఞానం పాస్టర్ల కిందకు ఉండదు. ఎవడు నాటితే వాడే కోసుకుంటాడు ప్రతి సంవత్సరం కాస్తే, అంతేనా? మళ్ళీ నేను కరెక్ట్. హల్లెలూయా. నేనైతే కరెక్ట్ కాదు, వాక్యమే కరెక్ట్. వాక్యమే చెప్తే అదే చేస్తా. దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నీకు ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇస్తారో, ఏ కాపరి ద్వారా అయితే నువ్వు తీసుకున్నావో, ఏ కాపరి చేత తీసుకున్నావో ఆ ప్రాంతంలో, అక్కడ నీకు బాప్తిస్మం ఇప్పించిన పాస్టర్ ఉంటాడు. ఆయన నీకు సువార్త చేస్తాడు, ఆయన నీకు బోధన తెస్తాడు, నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఆయనే నీ కాపరి ఉంటాడు. ఎక్కడ నువ్వు రక్షించబడ్డావో, ఎక్కడ దేవుని తెలుసుకున్నావో, అక్కడే నీ కొరకు ఒక సేవకుడు ఉంటాడు ఖచ్చితంగా. ఆయన ఎవరు నువ్వు తెలుసుకుంటే, ఆయన గురించి దేవుడు నీతో మాట్లాడితే, అక్కడ తప్ప నీ దశంభాగం బయట వెళ్ళకూడదు. కానుకలంటావా? నీ హృదయ సంతృప్తిని బట్టి, ప్రేరేపితాన్ని బట్టి తోచింది నువ్వు విరాళం చెల్లించు, నువ్వు వెళ్ళిన చర్చికి. అర్థమవుతుందా? సరే చూద్దాం. వేరొక మార్గమున అంటే దారి కాక అడ్డుదారి. వేరొక మార్గం అంటే అడ్డుదారి, వాక్యం కాని విధానం. వాక్యం కాని విధానంలో వచ్చేవాడు దొంగయును దోచుకునివాడునై ఉన్నాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? 15వ అధ్యాయంలో రండి, అందులోనే యోహాను సువార్తలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. దేవుడు ఎవరు? వ్యవసాయకుడు. మీకు అర్థమవుతుందా? దేవుడెవరు? వ్యవసాయకుడు. ఇప్పుడు దేవుని వ్యవసాయం దేవుడు చేయాలి. ఎవరి చేత చేయిస్తాడు తెలుసా? చూయించనా? యెషయా గ్రంథం 61 తీయండి. యెషయా గ్రంథము 61లో అభిషేకం పొందిన పాస్టర్ ఉంటాడు. 1వ వచన ప్రకారంగా విశ్వాసుల కొరకు ఒక పాస్టర్ని దేవుడు లేపుతాడు. 1వ వచన ప్రకారంగా యెషయా గ్రంథం 61:1, ప్రభుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను అని రాయబడింది. అభిషేకం అంటే పరిశుద్ధాత్మతో నింపబడి వాడబడుట. ఓకేనా? సరే, ఈ యెహోవా అభిషేకం పొందినటువంటి సేవకుడు, దేవుని యొక్క
అభిషేకం పొందినటువంటి సేవకుడు. బ్రదర్స్ వస్తున్నారు ఏరువాడ నుంచి, వాళ్ళు మీరు కొంచెం ముందుకు జరగండి. హల్లెలూయా, కొంచెం ముందుకు జరగండి. దేవునామానికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా మీరు వింటారని ఆశిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన పిల్లలుగా మీరు ఉండండి. ఓకే, సుధాకర్ రెడ్డి మీరు ఇటు ముందుకు రండి, ఇక్కడ లేకపోతే ఇక్కడ ముందుకు రండి. ఆ ఫ్యాన్ కింద కూర్చోండి, ఘాటి దిగి వచ్చారు కదా. హల్లెలూయా. సరే బయాజు, కొంచెం ముందుకు జరుగుతావా లేకపోతే పక్కకు జరుగుతావా? కొంచెం అటు అటు కూర్చో. మీరు కొంచెం ముందుకు జరగండి అన్న, అక్కడ ఆ స్టాండ్ కిందకి వెళ్ళిపో. ఓకే ఓకే, దేవునామానికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఇది ఇరుకే, చర్చి పొడవు అయితే మీకు కుర్చీలే పెడతాను, ఎందుకంటే 3 గంటల ప్రసంగం హాస్పిటల్తో మీరు చాలా కష్టం. ప్రార్థన మోకరించి చేయండి, కింద కుర్చీల కింద ఫ్రీగా ఉంటే. కానీ మీ ఊరు గురించి నేను ఎంత అద్భుతంగా నిన్న మాట్లాడానంటే, కొంతమందితో డబ్బున్న మనుషులతో మనం ఒకరోజు అక్కడ వెళ్ళి పడుకోవాలని నేను చెప్పాను. మంచి ఇల్లు ఉంది, ఆ ఏరువాడ నుంచి ఒక కుటుంబం వచ్చింది, ఆ పిల్లలు ఎంతో మంచోళ్ళు, అక్కడికి వెళ్దాం, పడుకుందాం, బత్తెం పట్టుకెళ్దాం, మనకు తోచిన సహాయం వాళ్ళకి చేద్దాం, ఇట్లా మాట్లాడడం జరిగింది. అర్థమవుతుందా? కాబట్టి ఇదంతా ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక. బైబిల్లో ఏముందంటే, బీదలకు సువార్తను ప్రకటించండి. బీదలకు అంటే పేదవారికి ఏ విషయాలు ప్రకటించాలి? దేవుని విషయాలు ప్రకటించాలి. ఎందుకు బీదలకే ప్రకటించాలంటే, బీదలు ఆ బీదతనం నుంచి పైకి రావాలి. పైకి రావాలంటే వారికి జ్ఞానోదయాన్ని కలగజేసే వారు అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు ఎవరంటే బైబిల్ గ్రంథం చదివినటువంటి జ్ఞానులు. వెళ్ళి దేవుని విషయాలను బోధించాలి. ఇది బైబిల్ క్రమం, ఇది మతం కాదు. నేను సింగిల్గా వచ్చైన మీ ఊర్లో 2-3 రోజులు ఉండాలని కూడా ఒక ఆలోచన కలిగి ఉన్నాను. మీతోనే ఉంటూ ప్రతి ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి ఈ మంచి విషయాలు నేర్పాలని. నాకేముంది, జ్యోతి ఉంది కాబట్టి నాకు చక్కగా ఒక ముద్దు పెడుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళేసి పెద్ద దగ్గర కూడా వెళ్ళి కూర్చుంటాను, అందరి దగ్గర కూర్చుంటా. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఆ స్టేజ్లో నుంచి ఇక్కడికి వచ్చా. మా నాన్న కూడా చేసాడు నాన్న జ్యోతి, ఆడిప్పుడు ప్యాంటు కూడా వేసుకుంటున్నాడు. గోచిగుడ్డ ఎడిపోయిందా? ఒకవేళ మా నాన్న గోచిగుడ్డ మారకపోతే ఆయనకు నాకే చదువు లేదనుకుంటే నేను కూడా చేసేవాడిని. మరి ఈ స్టేజ్కి ఎలాగ వచ్చానంటే తెలివితేటల్లో మార్పు. అర్థమవుతుందా? కాబట్టి ఏదేమైనా మనం నేర్చుకున్న తెలివి మనలను డెవలప్ చేస్తుంది. కాబట్టి ఆ తెలివి ఎవరి దగ్గర నుంచి వస్తుంది అంటే దేవుని దగ్గర నుంచి వస్తుందని బైబిల్లో రాస్తుంది. బైబిల్ చదువుతున్నాను, మనుషుల్ని చూస్తున్నాను, మనుషులకున్న తెలివికి మించిందే బైబిల్లో ఉన్న తెలివి అని నేను చూడగలిగాను. కాబట్టి మరి యొక్క సమయంలో మరి దేవుని ఆత్మచేత అభిషేకం పొందిన ఒక సేవకుడు ఉండాలి. ఆ సేవకుడు కొంతమంది ప్రజలను నడిపించాలి, వాళ్ళకు మంచి వార్తను ప్రకటింపచేయాలి. వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఈయన అక్కడికి వెళ్ళాలి, వారిని ఆదుకోవాలి. మాటలతోనైనా చేతనైన సహాయంతోనైనా వారిని ఆదుకోవాలి. అర్థమవుతుందా? ఇదంతా కూడా 2వ అధ్యాయం వరకు మనం అది చూస్తాం. 3వ వచనం వరకు, 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం వరకు. ఈ 3వ వచనములో యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు, దేవునికి మహిమ రావాలంటే చూడండి చాలా జాగ్రత్త. యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములను యెహోవా నాటిన చెట్లను వారికి పేరు పెట్టబడును. మీరు ఎవరు నాటిన చెట్లట? జస్వా, దేవుడు నాటిన
చెట్లు. ఆ చెట్లను ఎవరిచ్చారట? నాకు దేవుడిచ్చాడని ఉంది. నాకు ఇచ్చిన చెట్టుని జాన్ పాస్టర్ లాక్కోవడానికి లేదు. ఆయనకు అక్కడ ఇస్తాడు చెట్లు. మీకు అర్థమవుతుందా? ఒక్క విశ్వాసికి ఒకడే పాస్టర్. ఇప్పుడు నేను పాస్టర్ని, ఆయన పాస్టర్, మీకు అర్థం కాదు. అర్థమవుతుందా? ఒక పాస్టర్కి దేవుడు నాటిన చెట్లను అప్పగిస్తాడు. నీళ్ళు పోయిరా బాబు, ఇవి మంచిగా ఫలించే విధంగా, ఏ జబ్బు వచ్చినా మందు కొట్టు. తోట ఎవరిది? దేవుందే. యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. హల్లెలూయా. దేవుడు నాటిన చెట్లు మీరైతే, నేను ఇప్పుడు ఎవరి పనివాడిని? దేవుడు నాటిన చెట్లు మీరా కాదా? 6వ అధ్యాయంలో రండి. యెషయా 5:5, 6 కాదు, యెషయా 5లో రండి. మీరు ఎవరు నాటిన చెట్లు? ఇక్కడ యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. దేవుడు కొన్ని చెట్లు నాటాడు, కొంతమందిని పుట్టించాడు భూమి మీద. వాళ్ళెవరంటే మీరందరే, నేను, మనమందరం కూడా దేవుడు పుట్టించిన ప్రజలము. ఓకేనా? సరే, ఇక్కడ ఏమంటున్నాడంటే, హల్లెలూయా, ఐదో అధ్యాయంలో, నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడేదను వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదను వినుడి. ఎవరికి ఉంది? నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉందంటున్నాడు. అతని గురించి నేను పాట పాడుతాను వినండి అంటున్నాడు. ఓకేనా? సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఎవరికి ఈ ద్రాక్ష తోట? ఎవరిది? దేవునిది. అయితే ఈ మొక్కలకి నీరు పోయడానికి ఒక పాస్టర్ని పెడతాడు. అర్థమవుతుందా? నీరు పోసినోడు వాటిని అనుభవించాలని. అంతేనా? ఇద్దరు పాస్టర్లు ఉంటారా ఒక విశ్వాసికి? ఒక్కడే. చాలా జాగ్రత్తగా వినండి. ఒక విశ్వాసికి ఒక కాపరి ఉంటే కాపరి స్వరాన్ని గొర్రె వినాలి. ఓకే, మరి చూద్దాం. ఇక్కడ చూడండి. ఓకే, ఈ ద్రాక్ష మొక్కలు గనుక దేవునికి అనుకూలంగా ఫలాలు ఫలించకపోతే కంచెని తీసేస్తాడట. దేన్ని తీసేస్తాడు? కంచె. అసలు వీళ్ళెవరు? హల్లెలూయా. ఇక్కడ 7వ వచనం చూడండి. ఇశ్రాయేలు వంశము, సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. మనం ఎవరి ద్రాక్ష తోట? ఎవరికి తోట? దేవునికి తోట. ఓకేనా? ఓకే, ద్రాక్ష తోట. యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. అన్యజనులమైన మనము ఆయనకిష్టమైన వనం, తోట. అర్థమవుతుందా? యెహోవా నాటిన నీతిమస్తకి వృక్షములు అని అక్కడ రాయబడింది. మనమందరం దేవుడు నాటిన మొక్కలైతే మనం ఫలించాలని. ఇప్పుడు చూడండి, ఒక మంచి యజమానుడు ఏం చేస్తాడు? 10 ఎకరాల తోట పెట్టి, ఆయన ఉండడు, జీతగాడిని పెట్టి నీళ్లు పోపిస్తాడు, తోటను కాపు కాయిస్తాడు. కంచె, రజమా నువ్వు తోటలో మొక్కవేనా? నీరు అందట్లేదు అనుకోండి, జమ్ము వాడిపోతుంది పొద్దునే. హల్లెలూయా. అమ్మా, ఈ మొక్క గింజ ఏ రుద్దాలు తొసనస్కొద్దికి డొల్లి దాత గ్యారంటీ. ఇప్పుడు నేను పోసేది నీళ్ళే కదా. ఆ తోట మొక్కల్ని దేవుడు ఏం చేశాడు? నాకు కొన్ని ఎకరాలు ఇచ్చాడు. ఇదిగో వీటికి నీళ్ళు పోయి చక్కగా కాయం ఫలించేటట్టు చేయి, ఏదైనా పురుగు పడితే మందు కొట్టు, డిప్పర్ అవుతుంటే కొంచెం నీళ్ళు పోయి, ఎరువులు అప్పుడప్పుడే, లేకపోతే అస్సలు కొమ్మలు రాకుండా అలాగే ఉంటుంది అంటాడు. అప్పుడు నేనేం కొమ్మలు రావడంగా మంట పుట్టించే మందు కొట్టాలి. అప్పుడు ప్రతి బుగ్గ నుంచి ఒత్తుకొని కొమ్మలు వస్తాయి. తెలుసా? ఉంటాయి రకరకాల మందులు. కొడుచుకోమన్నమాట, 2 బుగ్గి నెత్త ఆ గేర మంట భరించాలి, కొడిస్తా. అంతేనా?
మరి అంతేనా? ఒక మొక్క చిగురించట్లేదంటే దానికి చిగురు రావడానికి వేడి పుట్టించే మందులు కూడా ఉంటాయి. అలాంటి మందులే నాకు ఇచ్చాడు యేసయ్య. ఇదంతా మందులే మొక్కను కాపాడడానికి. ఏమంటారు? ఇంత చక్కగా ఉంటే నాకు ఇచ్చిన మొక్కల్ని ఇంకొకటి లాక్కెళ్ళడానికి ఎక్కడుంది అర్హత? ఏనన్నా జషువా? కాకపోతే ఆ మొక్క ఎక్కడ బతుకుతుందంటే భద్రాచలంలో బతుకుతుంది, చర్చికి రావడానికి దూరం. అర్థమవుతుందా? భూమి మీద నా 10 ఎకరాల భూమిలో నా మొక్కలు నాటితే అది ఎక్కడికి నడిచేళ్ళదు, అది అక్కడే ఉంటుంది చచ్చేదాకా. నువ్వేమో నడిచెళ్ళే మొక్కవి, అవేమో నడవని మొక్కలు, అవి అక్కడే ఉంటాయి. ఈ నడిచెళ్ళే మొక్కలు ఎక్కడ బతుకుంటే అక్కడ వెళ్ళిపోతాయి. అంత మాత్రాన ఈ చెట్టు నాదే అనడానికి సరిపోతారా? దాన్ని ఆ స్టేజ్కి తీసుకొచ్చింది ఎవరు? ఒకరై ఉంటారు కదా. హల్లెలూయా. వారు ఏ కోణంలో ఆలోచిస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే అన్ని కోణాల్లో ఆలోచిస్తా. కానీ ఒకడు ఢిల్లీలో నుంచి ₹1,00,00,000 దశంభాగం ఇచ్చేవాడు వచ్చిన నీ ₹1,00,00,000 మీ పాస్టర్కి చెల్లును గాక. అర్థమవుతుందా? అంత యథార్థంగా వెళ్ళాలని నా కోరిక. నాకు ఎవరి సొమ్మొద్దు, నాకు పేద పిల్లలు ఇచ్చే రూపాయి అయినా సరిపోద్ది నేను బతకడానికి. నేను మీకు పెట్టాలి. ఇంకా నా పిల్లల కంటే ఎక్కువ కాదు అని నిన్నే ఆలోచించాను. ₹1,50,000 బయట నుంచి తెస్తా. పిల్లలు బాగుండాలి, వాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి చర్చిలో. ఇది ఇంకా డిస్టర్బెన్స్ అవుతుందని ఇప్పుడు మన సొంత ప్లేస్లో ప్లాన్ వేస్తున్నాను. ఇది ఓన్లీ రెస్ట్లు తీసుకోవడానికి పనిచేస్తుంది. సడన్గా మనం ఏదైనా ఆరాధన అంటే ఇక్కడ ఇది ఓన్లీ రెస్ట్ రూమ్ లాగా చేసేద్దాం. చేయాల్సింది అక్కడే. 1000 మందికి తగ్గకుండా పట్టేదే కట్టాలి. నేను బతికుండగా నాకు సాధ్యం అవ్వాలి. నా కోరిక దేవుని అడుగుతూ ఉన్నాను. దేవునామానికి మహిమ కలుగును గాక. 1000 మంది అంటే అరెకరం మైదానం అయితే సరిపోద్ది. ఎంత? మీకు అర్థమవుతుందా? దేవునామానికి మహిమ కలుగును గాక. ఏది ఏమైనా నాకు దేని మీద కోరిక లేదు, దేవుని సేవ మీదే ఉంది కోరిక. దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనమందరం కూడా ఆయనకి ఇష్టమైన వనం, మనం మొక్కలము అని రాయబడింది. ఓకే, సరే. మొక్కలకు నీరు పోసేవాడు ఉంటేనే మొక్క బతుకుతుంది కదా. మరి గొర్రెల్ని కాచి దానికి గడ్డి పెట్టేవాడు ఉంటే బతుకుతుంది, అది పలవాలంటే. మరి ఆ గడ్డిని పెట్టడానికి ఒక కాపరే ఉండాలి. ఇద్దరు ఉన్నారనుకో, ఎవడు పట్టించుకోడు వాటి గురించి, ఒక్కొక్కడికైతే బాధ్యత ఉంటుంది. అంతేనా? ఒకనాడు వాడు 20 మనుషులకి ముత్తాత, మీరే కెతవా. హల్లెలూయా. కాబట్టి ఇదంతా రాంగ్, అలా వెళ్ళకూడదు. ఎవరి విశ్వాసి అయినా, ఆయనకు ఎక్కువ పైసలు ఇచ్చేవాడైనా అలా తీసుకోకూడదు, అది క్రమం కాదు. డబ్బుల కోసం అసలు సేవ చేయమాకండి. మీరు భవిష్యత్తులో డబ్బుల కోసం ఆశించి కాదు. యేసయ్య డబ్బులు సంపాదించడానికి సేవ చేయమనిలే, ఆత్మలు సంపాదించడానికి సేవ చేయమన్నాడు. వేటిని సంపాదించడానికి? కష్టాల్లో ఉన్న వారిని కాపాడడానికి మోషేని పంపించాడు, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకోవడానికి కాదు. ఇప్పుడు కూడా ఆ పిల్లల గురించి నేను ప్రతి పాస్టర్తో మాట్లాడతాను. మీ దగ్గర ఒకసారి ఎక్కాను కదా మొన్న, ఎక్కినందుకు నేను నాకు కలిసినోడు కల్లా చెప్తున్నాను, ఒకసారి వెళ్దాం, పైకి వెళ్దాం. మనం కింద చక్కగా అనుభవిస్తున్నాం, మంచి బట్టలు కట్టుకుంటున్నాం, మంచి తిండి తింటున్నాం. ఆ పిల్లలకి ఇక్కడ నుంచి 20 కేజీలు మోసుకెళ్తేనే చాలా జాగ్రత్తగా ఆ బియ్యాన్ని తినాలి. పైన ఏం ఒడ్లు లేవు, రైస్ మిల్లులు లేవు అక్కడ కదా. మోసుకెళ్ళాల. ఆ 3-4 కొండలు ఎక్కి 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 మోసుకెళ్తే బత్తెమైపోతే మళ్ళీ దిగి రావాలి, మళ్ళీ మోసుకెళ్ళాలి పైకి. మనం ఇక్కడ దర్జాగా తింటున్నాం, దర్జాగా తాగుతున్నాం, అంత చేస్తున్నాం. ఆ పిల్లల్ని చూడాలి ఒకసారి, అది జీవితం అన్న నేను. కాబట్టి మనం ఖచ్చితంగా అలాంటి ప్రదేశాలలో వెళ్ళాలని ఆశిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఇక్కడ మనం చూస్తే గొర్రెలకు మంచి కాపరిని అని ఆయన చెప్పాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఎక్కడికి వెళ్దామంటే, ఇదిగో యోహాను సువార్త 10వ అధ్యాయంలో. హల్లెలూయా. ఈయన మాట వింటే, ఈ కాపరి మాట వింటే మనకు ఎంత మేలు అనేది నేను మీకు చూపించాలని ఆశిస్తున్నాను. హల్లెలూయా. యోహాను సువార్త చూడండి. మీరు కాస్త గట్టిగా కేకలేస్తే మంచిది. మీ సొమ్మేం పోయిందమ్మా? మీ మీద పూర్వకాలంలో కరెంటు లేనప్పుడు బ్యాటరీల మీద మైక్ సెట్లు మోగాయి. ఇక్కడ పెడితే 3-4 గ్రామాలు దాటి వెళ్ళేది సౌండ్. ఇప్పుడు డీజిల్కి ఇక్కడే, ఆ సౌండ్ బాక్స్ ఇక్కడే గుడ్ గుడ్ గుడ్
గుడుగుడు అంటాయి, కానీ ఆ మైక్ గొట్టం పెడితే ఒక 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు సౌండ్ వెళ్ళేది. అంతేనా? ఇప్పుడు కరెంటు మీద అదే బెటర్ కదా, బ్యాటరీతో నడిచిన మైకే. మీకు కరెంట్ కనెక్షన్ ఇచ్చారనుకుంటా. హల్లెలూయా. స్విచ్ చేయగానే బల్బు వెలుగుతుందట. మరి నేను వాక్యం చెప్తుంటే మీరు అసలు వెలగట్లే, కేకలు అయ్యట్లే. మాట రాగానే ఆమెన్ హల్లెలూయాలు రావాలా. దేవునామానికి మహిమ కలుగును గాక. సరే, 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు హల్లెలూయా చూడండి, ఇక్కడ ఆయన చెప్తూ ఉన్న మాట నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. హల్లెలూయా. 7వ మాట, కాబట్టి యేసు మరల వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే, గొర్రెలు పోవు ద్వారమును నేనే, దారిని నేనే. హల్లెలూయా. మరి ఒక విశ్వాసికి ఒక చర్చ్ ఉంటుందా, 2 చర్చిలు ఉంటాయా? పాస్టర్ వరం గారు ప్రింట్ చేసిన పుస్తకం ప్రవక్త కోడ్స్ ద్వారా మరి ఎవరి దగ్గర ఉందా, తెచ్చారా? హల్లెలూయా. మరి నా బ్యాగులు లేదు, లేకపోతే అందులో నుంచే నేను వివరించేవాడిని. హల్లెలూయా. తీసుకురాలే, ఇప్పుడే పక్కన పెట్టి వచ్చినట్టున్నా, ఉంటే మంచిది. లేదు, హల్లెలూయా, ఇప్పుడే పక్కన పెట్టేశా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆ కోడ్స్ చదివితే ఒక విశ్వాసికి ఒక పాస్టర్ ఉంటాడు, ఒక విశ్వాసికి ఒక సంఘం ఉంటుంది. ఫస్ట్ ఏ సంఘమో ఆ సంఘానికి ఆయన వెళ్ళాలి, మళ్ళీ రెండో దాన్ని మార్చుకోవడానికి లేదు. అన్నీ ఉన్నాయి అక్కడ, ప్రవక్త చెప్పిన కోడ్స్ ఉన్నాయి. ఆ పుస్తకం కూడా ఆ పాస్టర్కి ఇచ్చాను ఒకటి. ఇదిగో బ్రదర్, ఇంత క్రమం ఉంటుంది ఒక విశ్వాసికి అని కూడా ఇచ్చాను. దేవునామానికి మహిమ కలుగును గాక. సరే, అది వాళ్ళ ఇష్టం. దేవునామానికి మహిమ కలుగును గాక. సరే, ఇప్పుడు గొర్రెలు పోవు ద్వారమును నేనే. మనల్ని ఇందాక పోయిన చెట్లు అని అనుకున్నాము, ఇప్పుడేమో గొర్రెలు అనే మాట వచ్చింది. అంతేనా? సరే, ఇక్కడ ఆయన చెప్తున్నాడు 26 నుంచి చూద్దాం. హల్లెలూయా. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. ప్రతి పాస్టర్కి నిజమైన విశ్వాసి ఒక గొర్రె లాంటి వాడు, ఒక గొర్రె లాంటి వాడు. నాకిచ్చిన విశ్వాసులు అయితే గొర్రెలట. నాకిచ్చిన విశ్వాసులు ఏమై ఉన్నారు? గొర్రెలై ఉన్నారని దావీదుకు వచ్చింది కల. ఆ గొర్రెల్ని పట్టుకోవడానికి నక్క వచ్చిందట, నక్క లోపలికి రావడానికి ఛాన్సే లేదట. అయితే యేసయ్య దారి, ఆయనే కాపరి కదా. గొర్రెలు పోవు ద్వారము నేనే. లోపలికి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా యేసయ్య పర్మిషన్తోనే బయటికి వెళ్తాయి. గుమ్మం తెరవకుండా బయటికి వెళ్ళడానికి లేదు, అర్థమవుతుందా? తెరవకుండా లోపలికి రావడానికి లేదు. నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు. ఒక కాపరికి ఖచ్చితంగా సొంత గొర్రెలు ఉంటాయి ఉండవా? అవి ఎవరి మాట వింటాయట నాన్న జస్సువా? కాపరి మాట వింటాయట. ఇప్పుడు 2 కాపర్లో ఒక కాపరి నువ్వు చూసుకో. నా గొర్రెలు నా స్వరము వినును అంటే నేను చెప్పే బోధ వింటాయని అర్థం. నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఏ పాస్టర్కి సంబంధించిన గొర్రె ఆ పాస్టర్ మాటే వింటది. నువ్వు ఏ పాస్టర్కి చెందినవాడివి అన్నది నీకు తెలియాలి. ఓకేనా? నేను వాటికి నిత్య జీవము ఎత్తుచున్నాను. ఇప్పుడు నిత్య భద్రత అని చెప్పాను కదా పాఠము, నిత్య కాపుదల అన్నాను కదా. కాపరి నిత్య కాపుదల ఇస్తాడు గొర్రెకి. మీరు చూసిన కళ ప్రకారంగా మీ పాస్టర్ పౌలే. దూరమని నేను అక్కడ అప్పగించాను మిమ్మల్ని. నెక్స్ట్ ఆ బోధకు కూడా వెళ్ళనివ్వను మిమ్మల్ని. అవసరమైతే యూట్యూబ్ ఛానల్ ఉంది, మంది మెసేజ్ చూసుకోండి. ఇంకంతే. మీరు మోసపోయి ఇటు దేవుని దగ్గర లేక అటు లోకములో లేక ఎందుకు అది ఆ బతుకు? ఓకేనా? సరే చూడండి, మీరు మోసపోకుండా ఉంటే నాకు చాలు. చూడండి, ఈ గొర్రెల్ని ఎవరిచ్చారట ఒక కాపరికి? తోటను కూడా ఎవరిచ్చారు? దేవుడే అని కదా మనం చూసాము. ఇప్పుడు చూడండి, యేసయ్య చెప్తున్న మాట చూడండి. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుతున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు.
వాటిని నాకిచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు. ఇప్పుడు మిమ్మల్ని నాకెవరిచ్చారు? దేవుడిచ్చాడని ఉంది ఇక్కడ. మిమ్మల్ని ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను మోషేకు ఎవరు అప్పగించారు? దేవుడు అప్పగించాడు. మీకు అర్థమవుతుందా? వారు కష్టాల్లో ఉన్నారు కాబట్టి విడిపించడానికి మోషేను తయారు చేసి నువ్వు వెళ్ళు. ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ దగ్గరికి నన్ను పంపింది దేవుడే. వచ్చి మీ జీవితానికి సంబంధించిన లేఖనాలు, మొన్న నీ సమస్యను బట్టి వాక్యం వచ్చేటప్పుడు నీ కన్నీరు కారింది కదా. అంటే నీ జీవితానికి బలాన్నిచ్చేది, ఓదార్పునిచ్చేది దేవుని మాట. అది ఎవరి ద్వారా వస్తుంది? నీ కాపరి ద్వారా నీకు విడుదలవుతుంది. నీ కాపరి ద్వారా నువ్వు నేర్చుకుంటావు. నీ కాపరి ద్వారా నువ్వు ఎక్కడికి వెళ్తావు? దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. దేవుని ఆలోచనకు అనుకూలంగా మార్చబడతావు. మీకు అర్థమవుతుందా? అంటే కాపరి యేసయ్య అయితే మరి ఇప్పుడు యేసయ్య లేడుగా. యేసయ్య లేడు, కానీ 5 రకాల పరిచర్య భూమి మీద జరగాలి. 5 రకాల పరిచర్యలో యేసయ్య లాంటి కాపరి కూడా ఉంటాడు ఇక్కడ. యేసయ్య లాంటి కాపరి, యేసయ్య అపోస్తులుడు, యేసయ్య ప్రవక్త, యేసయ్య సువార్తికుడు. 5 రకాల పరిచర్యను ఆయన పూర్తి చేశాడు. అర్థమవుతుందా? ఒక్క కాపరిలో ఉండి ఆయన అన్ని పనులు చేయగలడు. మీరు నమ్ముతున్నారా? చేయగలడు. ఆయన బాడీ 5 రకాల పరిచర్యను కలిగి ఉంది. నమ్ముతారా? ఆయన బాడీ 5 రకాల, ఆయన సంఘంలో 5 రకాల పరిచర్య జరుగుతుంది. అపోస్తులు అక్కడే ఉంటారు, ప్రవక్తలు అక్కడే ఉంటారు, ఉపదేశకులు అక్కడే ఉంటారు, కాపర్లు అక్కడే ఉంటారు, సువార్తికులు కూడా అక్కడే ఉంటారు. అంటే ఈ సంఘంలో అంతమందిని దేవుడు పెట్టి వాడుకుంటాడు. ఇది ఆయన బాడీ. దేవునామానికి మహిమ కలుగునుగాక. అయితే ఉన్నతమైనటువంటి పోస్ట్ కాపరి ఏంటన్నా? కాపరి ప్రతి పైసా కొరకు లెక్క చెప్పాలి. ప్రతి విశ్వాసి కొరకు తీర్పులో నిలబడాలి. నేను ఇందాక అక్కుల బ్రదర్ దగ్గర వెళ్తా, కొన్ని లేఖనాలు తీసేశాను. ఆయన నోటి ద్వారా చదివించాలి. ముందు ఆయన స్థితి ఎలాగుండింది, దేవుడు ఆయనతో ఎలా మాట్లాడాడు, ఎలా తీసుకొచ్చాడు, ఆయనే చదవాలి. దాని భావం ఆయన నాకు చెప్పాలి. అలా వెళ్తే ఆయన ఎంత నష్టపోతాడో ఆయన నోటితోనే చదివిస్తా. బైబిల్లో ఉన్నాయి. తర్వాత నేను రానన్నాడు అనుకో, యేసు రక్తమే జై. నేను వెళ్ళేనా లేదా? సాయంత్రం వెళ్ళేది. ఎంత అలసిపోయి వచ్చినా నేను వస్తా, మీరు రావద్దు. నేను నాతో పాటు 2-3 వస్తారు. లేఖనాలు ఆయన ద్వారా చదివిస్తా. ఒక తండ్రికి పుట్టిన పిల్లలు కొట్టుకోరు, తిట్టుకోరు. మరి మనం ఎవరికి పుట్టాం? దేవునికి పుట్టాం. మరి మనకెందుకు ఈ కొట్లాటలు? దేవునామానికి మహిమ కలుగునుగాక. సరే చూడండి నాన్న, ఇక్కడ ఆయన చెప్తున్నాడు మరి వాటిని నాకిచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతుల నుండి ఎవడు వాటిని అపహరింపలేడు. ఎవరు చెప్తున్న మాట అది? యేసయ్య చెప్తున్న మాట. ఒక కాపరి నుంచి ఎవరు కూడా పక్కకు తీసుకొని వెళ్ళలేరు. నిజమైన కాపరి అయితే నేను కూడా అలాగే మిమ్మల్ని కాపాడాలన్నదే నా యొక్క ఉద్దేశం. పోగొట్టుకోవాలని నాకు లేదు. దేవునామానికి మహిమ కలుగును. ఎందుకంటే మీరు ఎన్నో కష్టాలను అనుభవిస్తున్న సమయంలో వాక్యాన్ని నేను మీకు నేర్పాను, పట్టుకున్నారు, సమస్యల్ని గెలిచారు. ఇప్పుడు మళ్ళీ తప్పిపోతే నేను తట్టుకోలేను. హల్లెలూయా. సరే, మనం ఇక్కడ చూస్తున్నప్పుడు దేవునామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనకు ఏం కావాలి? భద్రత కావాలి, కాపుదల కావాలి. అంతేనా? మనల్ని కాపాడేవాడు కావాలి. నేను నిన్న భీమిరెడ్డి కోసము, భీమిరెడ్డికి ఇట్లా పైనుంచి దిగారు, నేను ఇలా చేయి పెట్టాను చూస్తారు. ఆయన బాగుపడ్డాడు, కానీ నాకు వచ్చింది ఆ బలహీనత అనేసరికి చేయి పెట్టకూడదు అన్నారు ఒక ఆమె. నేను అన్నాను, చేయి పెట్టకూడదా? ఎవరు చెప్పారు చేయి పెట్టకూడదని? చేయి పెడితేనే మన దగ్గర ఉన్న దేవుని బలం వాళ్ళ దగ్గర వెళ్తుంది, వాళ్ళ దగ్గర ఉన్న బలహీనత మనకు వస్తుంది. మనం పెట్టకపోతే వాళ్ళు బాగుపడరు. మరి యేసయ్యను రక్తస్రావ రోగం గల స్త్రీ వెళ్ళి చెంగును ముట్టింది. యేసయ్యలో ఉన్న బలమంతా ఆమె దగ్గరికి వచ్చింది, ఈమె దగ్గర ఉన్న బలహీనత అంతా ఆయన దగ్గరికి వెళ్ళింది. నేను బలహీనమైపోయాను అన్నాడు ఆయన. నువ్వు చేయి పెట్టడానికి ధైర్యం లేనోడివి ఏం పాస్టర్వి, ఏం పాస్టర్ అమ్మవి? మీకు అర్థమవుతుందా? వాళ్ళని మీ ఊరు తీసుకొస్తున్నా నేను, వాళ్ళని చేయి పెట్టండి అంటాను. వచ్చిన తర్వాత ఉన్న అన్ని ఏరువాడ అన్నీ వాళ్ళంట వచ్చేస్తాయి. అప్పుడు మిమ్మల్ని వదిలేస్తాయి, వాళ్ళ దగ్గర వస్తాయి.
అప్పుడు బలం ఉంటే గెలుస్తారు, లేదంటే వాళ్ళు పడిపోతారు. మళ్ళీ నేను వెళ్ళాల. హల్లెలూయా. అంటే నేను గొప్పండి కాదు, మనం దేవుని కలిగి ఉంటే జరుగుతాయి ఆ కార్యాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. సరే, ఇప్పుడు మరి చాలా చక్కని మాటలను మీకు చెప్పాలి. హెబ్రీ 14:25. హెబ్రీ 14:25. అక్కడ నుంచి నేను కొన్ని చక్కని లేఖనాల్లో తీసుకెళ్తాను. హల్లెలూయా. హెబ్రీ 14 కాదా, సారీ, 13. హల్లెలూయా. ఓకే. అది నాకు తెలిసిన వాక్యమే చెప్తున్నాను, చూడండి. హల్లెలూయా. 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 చాలా చక్కని మాట. మరి ఒక పాస్టరు మీకేం నేర్పుతాడు? హల్లెలూయా. దాన్ని నేను మీకు చూపిస్తాను. హల్లెలూయా. ఓకే. హెబ్రీ అని అక్కడ ఉంది, కానీ 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హల్లెలూయా, 5వ అధ్యాయము 12వ మాట నుంచి మనం చూసుకుందాం. హల్లెలూయా. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ మాట. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి, ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని. ఏంటట? బుద్ధి చెప్పు అంటే తెలివి నేర్పే వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలిగా ఘనముగా ఎంచవలనని వేడుకొను చున్నాము. మరియు ఒకరితో ఒకడు సమాధానంగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడు, ధైర్యం చెడిన వారికి బలపరచుడి, బలహీనులకు ఊతనీయుడు, అందరి ఏళ్ల దీర్ఘ సంతం గలవారై ఉండుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే. ఇక్కడ మీకు పైవారై ఉండిన వారిని ఏమని రాయబడింది? మీకు పైవారై ఉన్నవారిని మీరు మన్నన చేసి బుద్ధి చెప్పేవారిని చేర్చుకోండి, వారి మాట వినండి అని రాయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. కాపరి ఎవరు? కాపరి బుద్ధిని నేర్పేవాడు, కాపరి కాయువాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ మోషే గురించి మనం చూస్తే, వారిని కాపు కాయడానికి, వారికి భద్రత కల్పించడానికి పంపబడిన ఒక ప్రవక్త. అంతేనా? పంపబడిన ఒక ప్రవక్త. ఇప్పుడు రకరకాల కష్టాలతో
మీరు మొత్తబడి బాధపడుతున్న సమయంలో మోషే ఇజ్రాయేలు ప్రజల కొరకు ఎలాగైతే నిలబడ్డాడో అలాగే ఒక కాపరి మీ సంక్షేమం కోరి మీ కొరకు నిలబడవలసి ఉన్నది. హల్లెలూయా. మీరు కాపరి మాట వింటే ప్రయోజనం ఉందా? హల్లెలూయా. ఉంది. నేను లేఖనంలో చూపిస్తాను. మన బ్రతుకులు ఎప్పుడు మార్చబడతాయి? మన తెలివిలో మార్పు జరిగినప్పుడు. మీకే భయము లేదు. మీరు గనక వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడినట్లయితే. హల్లెలూయా. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. ఈ అధ్యాయము 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో మనం చూద్దాం. ఆరో అధ్యాయంలో ఒక మాట రాయబడింది. హల్లెలూయా. 10వ మాటలో, నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పూరములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు తవ్వకపోయినను తవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. ఏంటి? ఆయన వాగ్దానం చేసిన ప్రకారంగా మంచి భూములను ఇస్తాడట, మంచి తోటలను ఇస్తాడట, మంచి బావులను ఇస్తాడట, మంచి ఇండ్లు ఇస్తాడట. అర్థమవుతుందా? మంచి గింజలను ఇస్తాడట. అయితే అవి తినేటప్పుడు మనము వాటన్నిటిని పొందుకునేటప్పుడు దేవుణ్ణి మర్చిపోతామట. ఇప్పుడు మీ బావకు జరిగింది అదే. ఫస్ట్ ఆయన స్థితి నువ్వు చూసుంటావు. చిన్న బరకం. ఎక్కడుంది మీ అమ్మ? కదమ్మా, చిన్న బరకం, పాక, గాలి వస్తే పైకి లేచేది. ఆ టైంలో నేను వెళ్ళాను. వాళ్ళని చూస్తే ఏడుపు వచ్చింది. ఎవరితోనైనా ఆ సార్ గొడవలు పెట్టడం అంటే ఫస్ట్ కదా. ఐటీడీఏ మేడంతోనే గొడవ పెట్టాడు. ఆమెకు నాకు బాగా పరిచయం. నన్ను చూసి 7,50,000 రూపాయలు ఆమె ఇచ్చింది. ఇస్తే రూపాయి గాడి కూడా నేను అక్కడ తీసుకోలే. మొత్తం ఆయనకి అప్పగించాను. అన్ని ఇల్లులు అడ్డదిడ్డంగా చేసి ఆయన ఇంటిని మాత్రం శుభ్రం చేసుకున్నాడు. ఆయన కష్టపడి కట్టమను. ఇప్పుడు కట్టేయని అలాగే వీడి దగ్గర వాళ్ళ దగ్గర లాక్కొని పెట్టడం. ఎన్ని రోజులు అలా? నీకు అన్నీ ఇస్తానన్నాడు ఇక్కడ. అలాగే ఇచ్చాడు ఆయనకి. ఇచ్చిన తర్వాత ఏమైంది తెలుసా? ఇదిగో, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా. అనగా ఐగుప్తు అనగా లోకం. లోకంలో దేవుడు అంటే తెలియకముందు ఆయన ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎంత పేదరికంలో ఉన్నాడు. ఇప్పుడు ఒక స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత నీ దేవుడైన యెహోవాను మరవకుండా జాగ్రత్త పడుము అని రాయబడింది. కానీ ఆయన మర్చిపోయాడు. మర్చిపోతే దేవుడు మరవడు, వదలడు. కింద చూడనా, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలెను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. ఆయన ఏం చేశాడు? మామిడి పండగకి హాజరయ్యాడు. అంతేనా? వెళ్ళకూడదని ఉందిగా. నీ దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు, కానీ నువ్వు వెళ్ళకూడదు అని ఉంది. నీ బతుకును మార్చిన దేవుడు ఆయన, నిన్ను రక్షించిన దేవుడు ఆయన, నీకు మంచి ఇల్లు ఇచ్చిన దేవుడు ఆయన, మంచి బోర్లు ఇచ్చిన దేవుడు ఆయన. అవన్నీ వస్తాయని ఇందులో ఫస్టే చదివాం మనం. అవన్నీ నువ్వు అనుభవించేటప్పుడు గనక నువ్వు లోకం వైపు తిరగక నన్నే గుర్తుకు తెచ్చుకోవాలంటాడు ఆయన. చూడండి, నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు. మన దేవుడు ఎలాంటోడట? రోషం. రోషం అంటే ఏంటి? కత్తి దొరికితే కత్తి, రాయి దొరికితే రాయే, బండ దొరికితే బండే. అంతేనా? దాన్ని రోషం అంటారు. ఇక అవతల వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా అనవసరం, లెక్కే చేయరనమాట. దాన్ని రోషం అంటారు. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఆయన సర్వశక్తిమంతుడు. మరి మనం దేవుని దగ్గర తగ్గాలి. గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగలుకొని దేశంలో ఉండకుండా నిన్ను నశింపచేయను. దేవునికి కోపం వస్తే మనమెంత? మీ ఊరిలో నువ్వు నశించిపోతావు అన్నట్టుగా ఉంది. అందుకే మరి నాకు తెలివి లేదా? నేను బైబిల్ వదిలేసి ఏదైనా పని చేసుకోవడానికి?
వెళ్ళేనా నా పని అయిపోద్ది, ఇదిగో ఈ లేఖనం జరుగుద్ది, నువ్వు నశించిపోతావని ఉంది. ఇదే జరుగుతుంది. అప్పుడు నేను వెర్రోడు నవ్వుతా, ఊర్లో వాళ్ళందరూ నవ్వుతారు. ఎందుకు ఈ దుస్థితి మనకు? దేవుడు ఏది చెప్పాడో అది చేయాలి. ఓకేనా? అయితే ఇలా చెప్పిన దేవుడు మనకేం చేస్తానని చెప్పాడో నేను చూపించాలి ఇప్పుడు మీకు. ఓకేనా? సరే, మరి నిర్గమకాండము 14లో మనం చూద్దాం. నిర్గమకాండం 14లో హల్లెలూయా. పద్నాలుగు కాదు, 20. ఐఎమ్ సారీ, 20. 1 నుంచి చూడండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. ఎక్కడి నుంచట? వెలుపలికి. కష్టాల నుంచి నేనే నిన్ను బయటికి తీసుకొని వచ్చాను. అబ్రహామును ఏం చేశాడు? వెలుపలికి నడిపించాడు. ఎందుకు నడిపించాడు వెలుపలికి? ఆశీర్వదించడానికి, గొప్ప మనిషిగా తయారు చేయడానికి. మనల్ని పిలిచింది దానికే. నా కృపశాంతి, మనల్ని పిలిచింది దానికే. మనకు విలువ లేదు కదా, మనకు అది ఏమాత్రం విలువ లేదు మన బంధువుల మధ్యలో, మన ఊర్లో. ఎందుకు? నిన్న నైట్ వచ్చింది కదా మెసేజీ. హల్లెలూయా. ఎక్కడ నింద భరిస్తున్నావో అక్కడే నిన్ను గొప్ప చేయాలి, అది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు. నాకు తప్ప నువ్వు దేనికి సాగిలపడొద్దు. సార్ దేనికి సాగిలపడుతున్నాడు ఇప్పుడు? మరంతే, ఎక్కడ వెళ్తున్నాడో అది ఆయనకే తెలియాలి. దేవునామం సాగిలపడకూడదు. ఓకేనా? ఇంకేమంటున్నాడు? వాటిని పూజింపకూడదు. వాడికి సాగిలపడదు, నువ్వు పూజింపకూడదు, నేనే నీకు మేలు చేసే దేవుణ్ణి అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఏలైనగా నీ దేవుడనైనా యెహోవానగు నేను రోషము గల దేవుడను. ఇక్కడ కూడా ఎలాగుంది? రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. అకుల గారి మీద కోపం ఇప్పుడు వాళ్ళ పిల్లల మీద కూడా పడుతుంది. ఆ బుద్ధిహీనుడికి అర్థం కాకపోతే నేనేం చేయలేను. రప్పించుతూ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దావీదు చేసిన భక్తికి సొలొమోను గొప్ప రాజయ్యాడు. మనం చేసిన దానికి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. ఉన్నయన్నీ అమ్ముకొని చివరికి తప్పిపోయిన కుమారులాగా అయిపోతాం. ఆస్తిని పోగొట్టుకొని. మీరు రవ్వ కూడా కదలొద్దు, అసలు అమ్మమాకండి, అది అమ్మేది కాదు. పిల్లలకి తరతరాల స్థిరాస్తుంది. ఆయన అమ్ముకుంటాడు, తర్వాత బాధపడతాడు. ఏం కాదు, తప్పిపోయినోడు బ్యాగులు నిండా డబ్బులు మోసుకెళ్ళాడట. ఒక్క పైసా మిగలలేక లాస్ట్కి పందులు కాయడానికి ప్లాన్ వేసాడు. ఇంకంతే. మనమెంత తప్పిపోతే ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుంది అనేది బైబిల్లో ఆల్రెడీ రాయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. సరే, ఈ యొక్క సమయంలో మరి ఈ 20 అధ్యాయం కాక, హల్లెలూయా, దేవునామానికి మహిమ కలుగును గాక, మరి ద్వితీయోపదేశ కాండంలోనే వెళ్దాం. హల్లెలూయా. ఎక్కడ? ద్వితీయోపదేశ కాండం 6లో. ఓకే, 6 అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు మనము 7వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు, ఏ అధ్యాయము? 7వ అధ్యాయంలో 6వ మాట చూడండి. నీవు నీ దేవుడిన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడిన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. నానా, మీకు మనకంటే మెంచోళ్ళు చాలామంది ఉన్నారు భూమి మీద. వాళ్ళని ఎందుకు దేవుడు తీసుకోకుండా మనల్ని తీసుకున్నాడు? లక్ష్మి, మనల్ని ఎందుకు తీసుకున్నాడు? మన దగ్గర ఏముంది? ఏమి లేదు.
మన బతికే ఇంతంత. అలాంటి మనల్ని దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు? చూడండి, ఎందుకు నిన్ను ఎన్నుకున్నాడో చూడండి. ఇక్కడ మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకునలేదు. మీరేమో గొప్పోలని మిమ్మల్ని చూసి ఎన్నుకోలేదు. రాజమ్మ నిద్రపోతావు ఏంటమ్మా, నాకు సిగ్గొస్తుంది. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అంటే మీ ఊరిలో ఉన్న వాళ్ళకంటే మీరు విలువ లేనులే కదా. హల్లెలూయా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక, మనల్ని దేవుడే ప్రేమించి మన బతుకులు మార్చాలని, మనం కష్టాల పాలు అవ్వకూడదని ఆయన ఏం చేశాడంటే ముందు మిమ్మల్ని ప్రేమించి మీకోసం ఎవరిని లేపాడు? పాస్టర్ని లేపాడు. ముందు దేవుడు ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలను ప్రేమించి వాళ్ళ కొరకు బాధపడి మోషేని లేపాడు. నా పిల్లలు మొర్రపెడుతున్నారు, నువ్వు వెళ్ళు. మీకు అర్థమవుతుందా? అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను. ఎవరికి? మన తండ్రులకు చేసిన ప్రమాణం అంటే ఒట్టు, మాట ఇవ్వడం అంటారు దాన్ని ప్రమాణం అంటే. ఓకేనా? గనుక యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి, దేని చేత? దేవుడు గొప్ప బలముతో మనల్ని ఏం చేశాడట? బయటికి రప్పించాడు. ఎంతో ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటాం మీ బావ ఆ స్టేజ్కి రావడానికి? నేను చాలా కష్టపడ్డాను, మామూలు కాదు. చాలా అంటే చాలా కష్టపడ్డాను. దగ్గర 8-9 సంవత్సరాలు. 8-9 సంవత్సరాలకు ఆ రేజ్కి వచ్చాడు. నేనే వదిలేసి ఉంటే ఆయన రాడు. ఎందుకంటే మనిషికి పని చేయడం కూడా రాదు. మీరు కష్టపడినంత వాళ్ళిద్దరు కష్టపడలేరు. ఆ రేంజ్కి ఎలా ఎదుగుతారు? ఎంత కష్టపడి ఉండాలి పాస్టర్? వాళ్ళకి ఎన్ని బుద్ధి మాటలు నేర్పు ఉండాలి. అర్థమవుతుందా? బాహుబలము చేత అంటే అంత బలాన్ని, నేను ఎంత నీరసంగా ఉంటానన్నా ఈ రోజంతా సాయంత్రం దాకా నిలబడే, నడుము వాల్చుకోవడానికి టైం ఉండదు. నేను ఎంత నీరసం అయిపోతానంటే, మొన్న వరంగల్ ఏరియాలో హన్మకొండ ఇవన్నీ తిరిగి వచ్చి ఒళ్ళంతా మంట, నడుము పడిపోయింది, గబుక్కును లెగలేను, కూర్చోలేను. ఇలా దొరలడానికి నొప్పే, ఇలా దొరలడానికి నొప్పే, ఇలా పడుకోవడానికి నొప్పే. ఎక్కడ? ఇక్కడ మక్కిల పైన కీలు దగ్గర. హల్లెలూయా. ఇంకొక కుర్చీ తెచ్చుకో. కుర్చీ లేనట్టు మీరు పోటీ పడవద్దు. హల్లెలూయా. సరే, కాబట్టి ప్రియ సంగమా, నేను మీకు చెప్పేది ఏంటంటే, ఒక పాస్టర్ మీ మేలు కోరి కష్టపడతాడు, మీ మేలు కోరి ఎన్నో నిందలు భరిస్తాడు, మీ మేలు కోరి మీ దగ్గర వాక్యాన్ని తీసుకొస్తాడు. మీరు దాన్ని పట్టుకోకపోతే కాపరి ఏం చేస్తాడంటే గొర్రెలకు ఆ లేఖనాల ప్రకారంగా మీరు జీవించకపోతే మీ బ్రతుకుల్లో మార్పు జరగదు. వింటున్నారు కదా? ఒక పాస్టర్ దేవుని నమ్మిన విశ్వాసి మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడుతున్నాను. పాస్టర్కి ఎంత బాధ్యత ఉంటుంది విశ్వాసి పట్ల? ఒక విశ్వాసిని ఆయన బుజ్జగిస్తాడు, లాలిస్తాడు, ఖండిస్తాడు, గద్దిస్తాడు. అని మనల్ని రక్షించలేదట, కానీ దేవుడు మనల్ని ప్రేమించాడట. మనల్ని మన బ్రతుకులు మార్చడానికి ప్రేమించాడట. హల్లెలూయా. మనం లెక్కకు విలువలేని వారం ఒక ఊర్లో. అర్థమవుతుందా? ఎందుకు మనల్ని ప్రేమించాడంటే మన బతుకులు మార్చడానికి ప్రేమించాడని ఇందులో ఉంది. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించను. ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించనంటే దయ్యము చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించాడు. ఆయన రోగముల నుండి మిమ్మల్ని విడిపించాడు, అనేక రకాల కష్టాల నుంచి మిమ్మల్ని విడిపించాడు.
కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడును. తన నిబంధన స్థిరపరచువాడును. తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకును వారికి. ఇది పాయింట్. మీరు దేవుణ్ణి ప్రేమించి ఆజ్ఞలను గనక అనుసరిస్తే ఆయన కొన్ని ప్రామిసులు చేశాడు. మీ బతుకులు ఎలా మారుస్తానని ప్రామిసులు చేశాడో అవే నెరవేరుతాయి. నిన్న నైట్ మనం చదివిన లేఖనం గుర్తుంది కదా, ఎక్కడ నిందు అక్కడే రోల్ మోడల్, ఎక్కడ అవమానము అక్కడే రెట్టింపు ఘనత. నానా దానియేల్, తులసిపాకులు మీకు ఆ లేఖనాలు నెరవేరాలి. గొందిలో నెరవేరుతాయి, దానికి సమయం ఉంటుంది. నేను చాలా ఇష్టపడతాను, అందరిని ఇష్టపడతాను, ఇక్కడ ఒక్కరిని కాదు. మొట్టమొదటి చేప బడాయితనంతో నిలబడింది. దాని దగ్గర రాత్రి వెళ్తున్నాను, బెర్ర వల్లే పోయి దాతాను. మామూలు విసర తనకి వాళ్ళు బుంక్ తుంకుమందని తీసి దాత బేను నింజో అక్కుల అస్కస్కి కొంచెం పచ్చటికాయితే ఎక్కువ వత్తస్కి మనిషి ఉండాలి తయారవుతాడు. పచ్చని ఉట్టుకోక బిస్కి తోపకూడు అలా పార్థం తుంకుతాను అనుకోండి. పూర్వం కనుకోండి ఇడిపోయేమంతం హల్లెలూయా. ఓన్ అలా మంది వాళ్ళు నన్ను కోరుతాను, దేవుడు కోరుతాను, కానీ కాయితేనే ఊడు ఉందని దేవుడిని ఊటాం పిల్లనింది. లాస్ట్కి నన్ను అలా ఊడు వాళ్ళు ఎత్తికింపు వచ్చాడు, కానీ బెస్కు డిగ్గాం తనిక నుంచి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా మన బ్రతుకును మార్చిన దేవుణ్ణి, మనకు మేలు చేసిన దేవుణ్ణి మనం మర్చిపోకూడదని నేను ఆశిస్తున్నాను. హల్లెలూయా. ఇంత చక్కగా మీ ముందు మాట్లాడతాను, నా దగ్గర ఏముండదు వాక్యం తప్ప. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలన్నా కటకటాల మధ్యలోనే వెళ్తాను, అలాగే వస్తా. చాలు, ఈ విధంగా బతుకుతున్నానంటే చాలు, ఇంతకంటే ఏం కావాలి? హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ సంతోషపరిచే విధంగా ఒక స్టేజ్లో ఉన్నాను, ఇంతకంటే నాకేం కావాలి? దేవునామానికి మహిమ కలుగును గాక. చూడండి నాన్న, మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఓకే, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడును, 1000 తరముల వరకును కృప చూపువాడును, నమ్మదగిన దేవుడననియు. ఓకేనా. తన్ను ద్వేషించు వారి విషయములో వారిలో ప్రతి వారిని బహిరంగంగా నశింపచేడుకు వానికి దండన విధించువాడననియు నువ్వు తెలుసుకున్నా వారెను. ఇప్పుడు ఎన్ని తరాల వరకట దేవుడు వారి పట్ల కృప చూపుతాడు? కరెక్ట్గా అతన్ని ప్రేమిస్తే 1000 తరాల వరకు. అంతేనా? నిన్న నైట్ చెప్పాను దానియేలు మెసేజ్. మనం కనుక కరెక్ట్ చేస్తే మన పిల్లల భవిష్యత్తు సూపర్. మనం కరెక్ట్ చేస్తే, పెద్దోళ్ళు చేస్తే, ఎందుకంటే ఆయన అలాగే రాశాడు, అలాగే రాయించాడు దేవుడు. ఎవరైతే కరెక్ట్గా ఉండరో వారి పిల్లలు వాళ్ళ కళ్ళ ముందే నాశనం అయిపోతారు. ఎందుకంటే ఎన్ని తరాల వరకు శాపం వెంటాడుతుంది? అంతేనా? చూడండి, మనం చేసిన పొరపాటు. దావీదు చేశాడు భక్తి, సొలొమోను రాజు అయిపోయాడు, దేశంలోనే గొప్ప, ప్రపంచంలోనే గొప్ప రాజు. తల్లిదండ్రులు చేసిన భక్తి వల్ల పిల్లలు ప్రయోజకులు అవుతారు. ముందు మనమే బాగుండాలి, పిల్లలు కాదు. పిల్లలు బాగుండరు, ముందు మనం బాగుండాలి. మన పద్ధతి మార్చుకోవాలి, మన ఆలోచన విధానాలు మార్చుకోవాలి. అప్పుడు మీరు బాగుంటారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే బైబిల్లో ఏది రాసుంటే అదే. ఇక్కడ రాసున్నది దేవుడు చేయాలని కోరుతాడు. ఇక్కడ రాసుంది మీరు ఈ ఊరిలో గొప్పోళ్ళు అవుతారని. మరి ఆ లేఖనం నీ దగ్గర నెరవేరాలంటే నువ్వు ఆయన చెప్పిందే చెయ్యాలి. హల్లెలూయా. 1000 మంది అని నిన్ను తరుముతున్నారు, తరమని. వాళ్ళు తరమడానికి నువ్వు ఉరకడానికి. ఎటు ఎక్కడి వరకు ఉరకాలో అక్కడి వరకు ఉరుకు. వెళ్ళి అటెన్షన్లో నిలబడతావు. అంతేనా? నిలబడితే అప్పుడు కుక్కలు తరమయాన్ని ఆగిపోతాయట. 1000 కుక్కలు కూడా అలాగ ఆగుతాయట. ఒక్క రాయి చాలు అన్నావు అనుకో, కొడతాడని ఆగిపోతాయి అవి. అదేంటి తెలుసా? నీకెప్పుడైతే వాగ్దానం దొరుకుతుందో దాన్ని పట్టుకో, నిలబడు, ఆ రాయి తీసుకో, విసిరి కొట్టు. దావీదుకు 5 రాళ్ళు దొరికినాయి. ఎన్ని రాళ్ళు? 5 రాళ్ళు. ఒక రాయి అందులో ఒడిసెల్లో పెట్టాడు, ప్రార్థన చేశాడు.
యేసుక్రీస్తు నామములో విసిరి కొట్టాడు. హల్లెలూయా. నువ్వేం చేయాలి? ఇక్కడ గురికిరా. దేవుడు ఏం చెప్పాడు? దేవుడా నీకు వందనాలు. ఆహా, ఎక్కడ నాకు విలువ లేదు అక్కడే నన్ను లేపుతావా? నీకు మహిమ కలుగుగాక. అలా చేయి ప్రభువా, నీ సాధనంగా నేను ఉండడానికి. వెంటనే వాక్యాన్ని తీసుకో, ఊరట పొందుకో, ధైర్యం తెచ్చుకో, ప్రార్థన చేసుకో. నీ ధైర్యమే నిన్ను కాపాడుతుంది. ఇది నిజం. అంత ధైర్యం మీకుందా? లేఖనాన్ని తీసుకుంటున్నారా? ప్రార్థన చేస్తున్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? ఏమన్నాడు? ప్రయాసపడుతున్నారా? కష్టాలు పడుతున్నారా? ఇబ్బంది పడుతున్నారా? జగడములా, గొడవలా, శాంతి లేదా, సమాధానం లేదా? నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అన్నాడు. దేవుని దగ్గరికి రండి, వాక్యం చెప్పింది చేయండి, ఖచ్చితంగా మీరు బాగుంటారు. హల్లెలూయా. అందరూ బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఐగుప్తు నుంచి మనల్ని బయటికి తీసుకొని రావడం అంటే లోకము నుంచి వేరు చేయడం. లోకములో ఉన్న కుటుంబాల వలె కాకుండా నీ కుటుంబం ఒక ఉన్నతమైనటువంటి విధానములో ముందుకు కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేంటంటే ప్రేమపూర్వకంగా, దేవుని చిత్త ప్రకారంగా. హల్లెలూయా. సరే, ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? 12వ వచనంలోంచి చూద్దాం. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడలా. ఏమని రాయబడింది? మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా తాను పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి. పితరులతో ఏం ప్రమాణం చేశాడు? హల్లెలూయా. 6వ అధ్యాయంలో ఏం ప్రమాణం చేశాడు? చూడండి 10వ వచనము. నీ దేవుడిని యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి. వాళ్ళతో చేశాడా లేదా? ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, మంచి మంచి పురాలు, ఇంకేమన్నాడు? హల్లెలూయా. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నువ్వు తవ్వకపోయినను తవ్వబడిన బావులను, నువ్వు నాటని ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నీకు ఇచ్చిన తర్వాత ఇచ్చేస్తాడు. మనం వాటిని తినాలి, అంతేనా? అలా ఇస్తాడా? లేఖనం నెరవేరుతుంది, ఏదో విధంగా చేస్తాడు దేవుడు. ఆ లేఖనాన్ని నువ్వు నమ్మాలి కదా. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఇక్కడికి రండి. నీ దేవుడిని యెహోవా తాను నీ పితరులకు ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి. హల్లెలూయా. 7లో 12లో నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి. ఏమని రాయబడింది? ఏం చేస్తాడట? మీ బావ అభివృద్ధి చెందాడు. ఆ అభివృద్ధి ఎలా వచ్చిందో మర్చిపోయాడు. దేవుడు ఏం చేస్తాడట? ఎక్కడో కిందున్న నిన్ను అభివృద్ధి అంటే ఎదగనిస్తాడు, ఫలించే విధంగా చేస్తాడు. సుధాకర్ రెడ్డి, మీ ఊరిలో రోడ్డు రావాలి, ప్రార్థన చేయండి అందరు కలిసి. ఓకే? యేసయ్యా, మేము చాలా కష్టపడుతున్నాం, మేము కూడా ఒక బండి కొనుక్కుంటే తులసిపాకులో స్టార్ట్ చేసి ఇంటి దగ్గర చాపాలి. అర్థమవుతుందా? మీకు లాంటి వాళ్ళు ప్రార్థన దేవుడు వినాలి. ఎన్ని రోజులు ఈ కష్టాలు ప్రభువా మాకు. భీమిరెడ్డి వింటున్నావా? మరి ఇక్కడ మట్టి రోడ్డు ఉన్నప్పుడు దేవుడు నాతో చెప్పాడు తారు రోడ్డు వస్తుందని. వచ్చింది. అది ఎవరు చేశారు? అధికారులే చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు చెప్పాలి దేవుడు, మీరేం బాధపడదు, మీరు నా పిల్లలు, నేను మీ కొరకు ఇది చేస్తానని మీతో చెప్పాలి. ఖచ్చితంగా జరుగుతుంది నాన్న జ్యోతి. హల్లెలూయా. సరే, చూద్దాం ఇక్కడ ఏమంటున్నాడంటే, మనల్ని ఎందుకు రక్షిస్తాడట? మన బతుకులు మార్చడానికి రక్షిస్తాడట. హల్లెలూయా. నీకిచ్చిదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీకు పిల్లలు పుడతారు, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. భూమిని దీవించడం అంటే బీడు భూమి ఉంటే సరిపోద్దా? అక్కడ పంట పండాలి. నీకు మేకలున్నాయా? సంవత్సరానికి 2 సార్లు ఈనాలి. అప్పుడు ఏమవుతుంది? ఒక మేకకు బదులు 3 అవుతాయి. అంతేనా? నీ మేకల మందలు అంటున్నాడు. నీకు ఏదున్నా అది దీవించబడాలి, అప్పుడే నువ్వు అభివృద్ధి చెందుతావు. 4 మేకలు పెంచావు, 4 చచ్చిపోయినాయి. 4 కోళ్ళు పెంచావు, 4 కోళ్ళు చచ్చిపోయినాయి. భూమి మీద విత్తనం వేసి అది ఎండిపోయింది, ఇంకెలా బతుకుతావు?
నెత్తి మీద గుడ్డు కుండు వేసుకొని ఏడవాలి కదా. ఏడిస్తే అది బతుకు కాదు, నవ్వితే బతుకు. నువ్వు నవ్వాలంటే నీకు కలిసి రావాలి. ఓకే, అలా కలిసి వచ్చే విధంగా చేసేది ఎవరు తెలుసా? నువ్వు నమ్మిన దేవుడు. బైబిల్లో అయితే అలా రాస్తుంది కాబట్టి అదే మాట పలుకుతాను నేను. హల్లెలూయా. సరే, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. ఏమని రాయబడింది? నిన్న చదివిన లేఖనాలు వేరు, ఇవి వేరు. సమస్త జనముల కంటే ఉందా? ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికే కానీ ఆడుదానికే కానీ గొడ్డుతనం ఉండదు, నీ పశువుల్లో నైనా ఉండదు. ఓకేనా? చూడండి ఇంకొకటి, యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి. ఇస్సాకు, ఈ మాట నీకు రావాలి. సర్వ రోగాలను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులో నీ కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి, నీ నుంచి దాన్ని దూరం తొలగించి. ఇప్పుడు అది ఎక్కడికి పంపుతాడు చూడు. నిన్ను ద్వేషించు వారందరి మీదికి వాటిని పంపించును. నీకొచ్చే రోగం ఎవరికి వెళ్తుంది నాన్న? అశాంతి, ఇలాంటిది అలాంటిది అంటాడు చూడు ఎవడొకడు. నీకు రావాల్సిన మలేరియా, నీకు రావాల్సిన టైఫాయిడ్, నీకు రావాల్సిన క్షయ అక్కడికి వెళ్తుంది. ఆయనప్పుడు అని దగ్గుతూ ఉంటాడు. నిన్న బాగున్నాడు, ఇవ్వలేదు దగ్గుతున్నాడంటే అది నీ దగ్గర రావాల్సింది అటు పోయిందట. అర్థమవుతుందా? మరి దేవుడు అలా చేసిన ప్రమాణం ఆయన చూసుకుంటాడు. నీకెందుకు? నీ దగ్గర రానివ్వకుండా అడ్డుపడుతుందట గాలి, తర్వాత అటు వెళ్తుందట. మరి అలా చేసే దేవుడు మంచోడేనా కాదా? అదేంటి తెలుసా? నిన్ను కొట్టవలసిన కర్ర అవతలోని కొడుతుంది. నువ్వు చేయాల్సిన యుద్ధం దేవుడు చేస్తున్నాడు. ఇక్కడ ఇలా రాయబడితే మనకెందుకు భయం? ఇస్తాకు మనకు శత్రువు ఉన్నాడు, మనల్ని ద్వేషిస్తున్నాడు, మనల్ని తరుముతున్నాడు. మన దగ్గర రావాల్సిన రోగాలన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయట అని బైబిల్లో ఉంది. తప్పించేవాడు కావాలి కదా మనకు కావాల్సింది. నీ చిత్తం జరుగునుగాక. హల్లెలూయ. మరియు నీవు నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనం చేయదువు. నీవు వారిని కటాక్షింపకూడదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఓకే, అయితే 17వ మాట చూడండి. ఈ జనములు నాకంటే విస్తారంగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవు అనుకుందువేమో. వారికి భయపడకుము. వాళ్ళు ఎంతమంది ఉన్నా మీరు భయపడద్దు. ఓకేనా? నీవు నీ దేవుడైన యెహోవా ఫరోకు నువ్వు ఐగుప్తు దేశమంతటిని చేసిన దానిని అనగా నీ దేవుడిని యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూసిన ఆ గొప్ప శోధనలను, సూచక్రియలను, మహత్కార్యములను, బాహుబలమును చూచిన చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకునుము. నీకు భయము పుట్టించుతున్న ఆ జనులందరికీ నీ దేవుడు యెహోవా అలాగే చెయ్యను. ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్న వారికి ఇప్పుడు కూడా ఆయన అలాగే చేస్తాడు. దానియేలు, మీ ఊర్లో నీకెవరైనా శత్రువులు ఉన్నారా? నీ గురించి అబద్ధంగా చెడ్డమాటలు చెప్పే వాళ్ళు ఉన్నారా? నువ్వు వాక్య ప్రకారంగా ఉండు, వారి సంగతి దేవుడు చూసుకుంటాడని ఉంది. హల్లెలూయా. ఎప్పుడైనా మనం చేయాల్సింది ఒకటే, మన పని మన దేవుడు, మన పని మన దేవుడు. పక్కన ఏం జరుగుతుందో మనకు అనవసరం. ఇప్పటికి నేను 10 సంవత్సరాలు, నా పని దేవుడు, మీరు అంతవరకే. మీరు అవసరం ఉండి పిలిస్తే నేను రాను అని చెప్పను, పిలవకుండా మీ ఇళ్ళకి రాను. ఇది మాత్రం నాకున్న జబ్బు. మీకు అర్థమవుతుందా? మీరు అవసరమై పాస్టర్ గారు రండి అంటే తప్పకుండా వస్తాను. మీకు ఇష్టం లేనప్పుడు వచ్చేనా అక్కడ మర్యాద ఉండదు, ప్రేమ ఉండదు. నేను వచ్చినందుకు మీరు స్వీకరించారా? మీకు కావాల్సింది దేవుడు చెప్పమంటాడు నన్ను. చాలా చక్కగా నన్ను మీరు ఉపయోగించుకోండి, మంచిది. హల్లెలూయా. సరే చూద్దాం, అసలు మనల్ని ఎందుకు రక్షించాడో చూద్దాం ఇక్కడ. ఓకే, ఇక్కడ ఆయన చెప్తున్నమాట, మరియు మిగిలిన వారును నీ కంటబడక దాగిన వారును నశించే వరకు నీ దేవుడైన యెహోవా వారి మీదికి పెద్ద కందిరీగలను పంపును. సార్ మీరెళ్ళి ఆ కందిరీగల గూడును చెరిపితే ఆ పలానోడి దగ్గర వెళ్ళంటే వెళ్ళదు, నిన్నే కరుస్తుంది. దేవుడు పంపాడు అనుకో వెళ్ళిపోద్ది.
ఏంటి? కందిరీగ. అంతేనా? కందిరీగ వెళ్ళి కరుస్తుందట. కందిరీగని ఎవడన్నా తరుముతాడా? ఈ యుద్ధం ఎవరిది? దేవుంది. ఐగుప్తులో యుద్ధం ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఓకేనా? వారిని చూసి జడియవద్దు. నేను ఈ వారంలో ప్రార్థన అదే చేశా. ప్రభువా, చరిత్రలు నువ్వు ఇలా చేసావు కదయ్యా, నాకు జరగాల్సిన కార్యాలు జరగట్లేదయ్యా, నువ్వే చేయాలి. హల్లెలూయా. ఇదిగో వాక్యంలో కూడా అలాగే ఉంది. నీ దేవుడిని యెహోవా నీ మధ్యన ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉండాలి? మనతోనే ఉండాలి, నీలోనే ఉండాలి. ఆయన భయంకరుడైన మహాదేవుడు. ఆయన భయంకరుడట, గొప్ప దేవుడట ఆయన. నీ దేవుడిని యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమంగా ఈ జనములను తొలగించును. ఒక్కసారి చేయడు ఇస్సాకు. మెల్లమెల్లగా విరోధంగా ఉన్న వాళ్ళందరినీ డౌన్ చేస్తాడు. మెల్లగా మనల్ని అప్పులో తీసుకెళ్తాడు. మీకు అర్థమవుతుందా? మీరు ఏడవండి, ప్రార్థన చేయండి. నాన్న లక్ష్మి బాగా ప్రార్థన చేయాలి. రాత్రి మీ బావట ఏసు రక్తం చేయమని చేశాడట. జోగిరెడ్డి వాళ్ళు విన్నారట రాత్రి ఏం ప్రార్థన చేస్తాడని. ప్రసాద్ రెడ్డి వీళ్ళందరూ విన్నారట మీ బావ దేవునిలో ఉన్నప్పుడు. వాళ్ళు వచ్చారు, ప్రసాద్ రెడ్డి జోగిరెడ్డి వచ్చారు. బావా, మా రాముడు ప్రార్థన చేశాడు, రక్తం కారాలి అని చేశాడు, మేము విన్నాం. రక్తం కారాలని చేశాడా? మేము విన్నాం. ఆ దేవుడు నమ్ముకుంటే రక్తం కారాలని ఎందుకు చేశాడు? వాడు నమ్ముకోలే అన్నారు. ఏహే, రక్తం కారాలని ఎందుకు చేస్తారు? ఏసు రక్తం చేయమంటారు కదా అని నేను అంటున్నా. లేదు బావా, మేము విన్నాము. అన్నా నేను విన్నాను అంటాడు జోగిరెడ్డి. సరే మళ్ళీ నేను ఎక్కడ ఆకుల దగ్గర వెళ్ళా. ఎందుకు అయ్యి రక్తం కారాలని ప్రార్థన చేసామంటే నేను ఎప్పుడు చేశాను అన్నాడు ఆయన. అర్థమవుతుందా? నేను ఎప్పుడు చేశాను? నిన్ను మొన్న చేసేవట రాత్రి. వాళ్ళ పక్క నుండి విన్నారట. అంటే నేనేమన్నాను? ఏసు రక్తమే చేయమన్నాను కదా, రక్తం కారాలన్నా అంటాడు ఆయన. ఇన్ని పంచాయతీలు నా దగ్గర జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అడు జోగిరెడ్డిని ప్రసాద్ రెడ్డి విన్నారట రాముడు ప్రార్థన చేసేది విని. రక్షించు అని చేసి ఉంటాడు. వాళ్ళు రక్తం కారాలి అన్నాడు అని నా దగ్గర వచ్చారు. మళ్ళీ నా దగ్గరే రావాలి, ఇంకెక్కడికి వెళ్తారు వాళ్ళు? కాబట్టి మేలుకోరి ప్రార్థన చేసినా ఏదైనా నీ నోట్లో చేసుకో బాబు, గట్టిగా చేయ మాకు. మా ఊర్లో ఒక ఆవిడ ఉంది, సారున్ రోజా. అక్కడ ప్రార్థన చేసిందంటే ఆ వాగులో వినపడుతుంది. హల్లెలూయా. అన్న ప్రార్థన చేసింది, పక్కనున్న పాస్టర్ కూడా వినపడలే. నీ రహస్య బాధలు దేవునికి చెప్పుకోవాలి, నోటితోనే చెప్పుకోవాలి, ఆత్మవశంలోనికి వెళ్ళిపోవాలి. పక్కనోడు వింటే అలాగే ఉంటుంది. ఏసు రక్తం చేయమంటే నా రక్తం కారాలన్నాడు ప్రభువా, నా రక్తం కారాలన్నాడు, ఆడి సంగతి నేను చూస్తాను, కత్తి పట్టుకొని వస్తాడు. ఇదేనా? అదేదో నువ్వు దేవునికి తెలిసే విధంగా చేసుకో మౌనంగా ప్రార్థన. ఇప్పుడు రక్తం కారాలని వీళ్ళని చంపడానికి ప్రార్థన చేసినోడు ప్లస్ వీళ్ళు కలిసిపోయారు, వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోయారు. అర్థమవుతుందా? నేనే ఒక్కొక్కసారి నవ్వుతా, వీడి దగ్గర దెయ్యం ఉందా దేవుడు ఉన్నాడా నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి లేఖనాలను బట్టి చూస్తా, దాటిపోయాడు ప్రభువా అంట. ఎన్ని మేలులు పొందాడు ఆ మనిషి. 10 బొంగులు భుజం మీద తెచ్చాడంటే పుట్ట కరిగిపోతాడిది గ్యారంటీ, మొయ్యలేడు. ఈ దేవుడు వదిలిపెడితే చాలా కష్టాల్లో పడిపోతాడు. అసలు ఆ ఎర్రగొండ పాకలో పని రానుడంటే ఆయనే. అందరు కష్టపడతారు, చదువు లేకపోయినా కొండెక్కుతారు, దిగుతారు, బలా చేస్తారు, ఏం చేయలేడు. పొట్టను 2 సార్లు కోసినట్టున్నారు. 2 సార్లు ఒకసారి కోసి పేగులు అతికించి మళ్ళీ కుట్టారు. డూప్లికేట్ బాడే అది, బాయిలర్ కోల్డ్ అని చూసారా? అలాంటి బాడే అది. సోమిరెడ్డికి పుట్టిన మెత్తని సరుకు అది. దేవునామానికి మేము కలుగును గాక. ఈ రాముడికి బుద్ధి లేదు అంటాడు వాళ్ళ నాన్నట. ఆయన అంత కరెక్ట్ చెప్పాడంటే చూసుకో. కాబట్టి దయచేసి వాక్యం ఎప్పుడైతే దాటుతామో అప్పుడు కష్టాలు తెచ్చుకుంటాము.
దేవుడు మనలను కష్టాల నుంచి విడిపిస్తాడు, విడిపించి మన బ్రతుకులను మారుస్తాడు. మనము శత్రువును చూసి భయపడవలసిన అవసరము లేదు. ఓకేనా? ఇక్కడ చూద్దాం. క్రమక్రమంగా వారిని మరి ఆయన నీ నుంచి దూరం చేస్తాడని వ్రాయబడింది. ఓకేనా? చూద్దాం. ఇక్కడ అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా ఉండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనం చేయతగదు, అది నీకు క్షేమకరము కాదు. అయితే నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించి వారిని నశింపచే వరకు వారిని బహుగా తల్లడిల్ల చేయను. తల్లడిల్ల చేయనంటే చాలా కష్టాల్లో పడిపోతారనమాట. మన మీద అబద్ధంగా రాజమ్మ చల్లడి వేసి ఇల్లుగా దిగ్గా కెన్నడు వేడు గాలిపురం నుంచి వాసింది. ఇశ్రాయేలు ఎన్ని బండాలు పెట్టి వెండలో ఫస్ట్ రాజమ్మని తీసుకెళ్ళి, తర్వాత దావీదు తప్పించుకొని ముందు వెళ్ళిపోయాడు బయటికి. నిద్రపోవద్దు, నేను చెప్పే మాటలు మీరు పట్టుకోండి. హల్లెలూయా. మీరు వచ్చింది దేనికి? వాక్యం నేర్చుకోవడానికి. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నామంటే మనం నాశనం అవ్వడానికి కాదు, మన బ్రతుకులు మార్చుకోవడానికి నమ్ముకున్నాం. ఓకేనా? ఈ అడవుల్లో ఎవరు వస్తారు అన్నారు ఇది కట్టేటప్పుడు. ఇదిగో ఇంతమంది వచ్చారుగా, ఇది సరిపోకనే కదా బయట కొంతమంది కూర్చున్నారు కదా, ఇంకా అందుకు పొడవు చేస్తున్నాం. ఇది కూడా సరిపోదాని కదా రోడ్డుకు మనం సెలక్షన్ చేసాం. అక్కడ ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి, 2 ఇల్లులు మాయి నా పొలంలోనే. మరి ఏరువాడలు నెక్స్ట్ నా ఇంటికి ఎదురుగా. భీమిరెడ్డి వింటున్నావా? మీకు ముందు నేనే స్టార్ట్ చేస్తున్నాను అక్కడ. ఇంకంతే. తమ్ముడు పొలంలో మీ ఇల్లులు ఉంటాయి, నా పొలంలో నా ఇల్లులు ఉంటాయి, చర్చ్ ఉంటుంది, మన చర్చ్ ఉంటుంది అక్కడ రోడ్డు పక్కన. మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం ఉండదు. ఆ విధంగా మన ప్రణాళికలు అందరూ ప్రార్థన చేయండి. ఖచ్చితంగా నాకు దేవుడు అంటే మహా ఇష్టము, దేవుని పిల్లలంటే మహా ఇష్టము. మీ కొరకు నేను పాటు పడతాను. మరి వాక్య ప్రకారంగా చూస్తే మన బ్రతుకులు మార్చేది దేవుడు. బ్రతుకు ఎప్పుడు మారుతుందంటే తెలివితేటల ద్వారా మారుతుంది. పూర్వకాలంలో జ్యోతి మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ ఊరు అలా లేదు. నీ కొడుకు తెలివి వేరు, మీ అమ్మ వాళ్ళ తెలివి వేరు. మార్పు జరిగిందా లేదా? ప్రకాష్కి పెళ్లి చేసి పిల్లల్ని కనే అంత దాకా చేసేవనుకో, ఆ పిల్లలు ఇంకా స్పీడ్గా ఉంటారు, మనకంటే ఎక్కువ. కాబట్టి దయచేసి మీరందరూ కూడా నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. లేఖనాలు చదవండి, పరిశీలించండి. ఇంకొక లేఖనాన్ని నేను చూపించి ముగిస్తాను. హల్లెలూయా. మనం అభివృద్ధి చెందడము దేవునికి ఇష్టం. ఓకేనా? పదకొండవ అధ్యాయంలో రండి. అందులోనే 11వ అధ్యాయంలో 22వ మాట నుంచి చదువుతాను. ఇషాకు చూడండి ఒక్కసారి. దేవుడు ఒక కాపరిని నియమిస్తాడు. కాపరిలో ఆయన ఉంటాడు, ఆయనే ప్రధాన కాపరి. ఆయన మీతో మాట్లాడాలి, మిమ్మలను కాపాడాలి. అయితే ఇక్కడ 22వ వచనంలో చూస్తే 11:22లో మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచు ఆయనను హత్తుకొని నడవాలనుందా, వదిలేయాలనుందా? ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలని. ఇదే నాకు బాధ. మీరు అనుసరించకపోవడం వల్లే మీకు కలిసి రావట్లేదని నేను తెలుసుకున్నాను. అనుసరిస్తే ఎందుకు రాదు? అనుసరిస్తే ఎందుకు సమాధానం ఉండదు? అందరూ ఒక యూనిట్గా పెరిగితే, పిల్లలు పెద్దలు అందరూ కూడా వాక్య ప్రకారంగా జీవిస్తే, అలాంటి తీర్మానం కలిగి ఉంటే, దుష్ట సాంగత్యం లేకుండా ఉంటే దేవుడు చెప్పినవన్నీ జరుగుతాయి. ఈ చర్చి కట్టబడిన తర్వాత అక్కడ మన చర్చి ఉందని కొంతమంది చూశారు, 2. వాళ్ళు ఎప్పటి వరకు నాకు చెప్పలే. మొన్న అనుకోకుండా సద్గుణరావు పాస్టర్ వచ్చాడు కదమ్మా, మీ ఇంట్లో దిగాడా?
ఆ పాస్టర్ వచ్చేసి చర్చి ఎక్కడుంటే బాగుంటుందని చెప్పి ఈ మాట ఆ మాట మాట్లాడుతూ అక్కడ ఉండాలి అన్నాడు. అప్పుడు నేను అక్కడే కడతానని ప్లాన్ వేసాను. వేసిన తర్వాత జయశ్రీకి చెప్పాను. నాకు ఎప్పుడో చెప్పాడు దేవుడు అన్నదామె. మళ్ళీ ఇంకొక చోటు వెళ్ళి చెప్పాను. నేను కూడా అక్కడే చూశాను అన్నారు. నాకు పాస్టర్ చెప్పకముందే దేవుని ప్రణాళిక అక్కడ ఉంది. మీకు అర్థమవుతుందా? అంటే మన భవిష్యత్తు అంతా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఇక్కడ చూడండి. అనుసరించి నడవలట. మీరు చేయవలని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటి అనుసరించి జాగ్రత్తగా నడుచుకుని ఉన్నా. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును. మీకు అర్థమైందా? అనుసరిస్తే ఈ సమస్త జనాలు ఎవరు? ఈ సమస్త జనాభా ఎవరు? హల్లెలూయా. ఈ సమస్త జనాభా మనకు అధ్యాయము 7లో కాదు. ఈ సమస్త జనాభా కిందే ఉన్నారు, ఇందులోనే కింద ఉన్నారు. చూద్దాం, ఓకేనా? ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును. అంతేనా? మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీన పరుచుకుందరు. మనకంటే తెలివైన వారిని కూడా మనం ఓడిస్తాం. మన మీద లేచేవారిని కూడా ఓడిస్తాం అని చెప్పాడు ఆయన. ఎలా ఓడిస్తామో మనకు తెలియదు, ఆయనకు తెలుసు. అలా నడిపిస్తాడు ఆయన. ఓకేనా? మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదగును, అరణ్యము మొదలుకొని. నీకెక్కడ 3 ఎకరాలు ఇవ్వబడింది, అక్కడ వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకో. ఒక్క సెంటు కూడా పక్కనోడు వచ్చి తీసుకోలేడు. నువ్వు ముందు అక్కడ మోకరించి ప్రార్థన చేసుకో. అడుగు పెట్టేవా, ఆ స్థలం నీదంటున్నాడు. ఇక్కడ పట్ట వచ్చింది కాబట్టి అది నీదే. భయపడవలసిన అవసరం, ఇవన్నీ మీకు తెలియవు కదా నాన్న, మీరు బైబిల్ చదవరు కాబట్టి తెలియవు. కాబట్టి దేవుడు తనను నమ్మిన ప్రజలకు ఇచ్చిన మాటలు అవన్నీ. ఆ మాటలు ఇప్పుడు మనం నేర్చుకునే విధంగా ఉన్నాయి. ఇదంతా దేవుని ఆలోచన. ఓకే, ఇక్కడ చెప్తున్నాడు, ఏ మనుషుడు మీ ఎదుట నిలవడు. హల్లెలూయా. 25వ మాట, ఏ మనుషుడు మీ ఎదుట నిలవడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును. మీ బెదురు మీ భయము పుట్టించును. హల్లెలూయా. నీకు భయపడతారట. నీకు నాకు భయపడాలంటే మనకు ఒక బలం ఉండాలి. అది దేవుని యొక్క జ్ఞానము. దేవుడే బలం. నువ్వు దేవుని కలిగి ఉంటే. ఒక రోజున అబ్రహాము దేవుని కలిగి ఉన్నాడు. ఒక రాజు తన భార్యను ఎత్తుకుపోయాడు. అబ్రహాం ప్రార్థన చేశాడు. ఈయన బలం ఎవరంటే దేవుడు. దేవుడు వెళ్ళి నువ్వు చచ్చిన వాడవు సుమా అన్నాడు. అంతే. ఇదేం కల అనుకున్నాడు. ఆయన భార్యను ఆయనకు అప్పగించకపోతే నువ్వు చస్తావు, నీ భార్య చస్తుంది, నీ పిల్లలు చస్తారు, అందరు చస్తారు అన్నాడు. ఎవరు మాట్లాడారు? వెళ్ళి దేవుడు మాట్లాడాడు. అంటే ఇప్పుడు నీ బలం ఎవరు? దేవుడే. అర్థమవుతుందన్న? అలా మీరు ప్రార్థన చేసుకోవాలి. మీకు వచ్చిన ప్రతి సమస్యను ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పుకోవాలి. దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. అబ్రహాముతో మాట్లాడిన దేవుడే. అబ్రహాం ప్రార్థన విన్న దేవుడే మీ ప్రార్థన వింటాడు. మీ శత్రువుతో వెళ్ళి మాట్లాడతాడు. అందుకే ఆ పిల్లల జోలికి వెళ్ళొద్దు. నాకేదేదో అవుతుంది. ఒకటి చెప్పాడు అన్నావు కదా, అది చేసింది ఎవరని? ఒక్క సుడిగాలి వచ్చి ఒక్కింటిని తిప్పిందన్నారే, ఎవరు చూశారు అది? ఏమైనా ఒక్కింటిని నేను ఎందుకు తిప్పింది, గజగజ వణికించింది? అది సుడిగాలిలో రూపంలో వచ్చేది ఎవరు తెలుసా? దేవుడు. గాలితో ఊపగలడు, పడగొట్టగలడు. షేక్ వణుకు పుట్టించింది దేవుని బలం. అర్థమవుతుందా? ఒక్క ఇంట్లోనే వస్తుందా సుడిగాలి? ఉన్న వస్తువులు అన్నిటిని పడేసి అప్పుడు మెల్లగా వెళ్ళిపోతుందా? పక్కింటికి రావాలి, పక్కింటి తెపెలాలు కూడా కింద పడాలి. పడలేదే. వై? దేవుని సిగ్నల్. చూసుకోండి, ఇది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీ దృష్టిలో పెట్టుకోండి. బైబిల్లో అలా ఉన్నాయి ఆధారాలు. ఓకేనా? పక్కన ఉన్నాడు మోషే, అక్కడ భూకంపం రాలేదు. ఎక్కడైతే ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉన్నారో ఆ పక్కింట్లో వాళ్ళ వరకు భూకంపం వచ్చింది. ఎందుకని? ఆయన దేవుడు. ఎక్కడ వరకు నాశనమో అక్కడ వరకు తెస్తాడు ఆయన. సర్వశక్తి మంతుడు. మీరు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. సరే చూద్దాం.
బెదురు మీ వణుకు పుట్టించును. చూడుడి, నేడు నేను మీ ఎదుట శాపమును పెట్టుచున్నాను. దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెన. మీకు దీవెన, మీకు అభివృద్ధి కావాలి, వింటే వస్తుంది. మీకు నాశనం కావాలా? వినకపోతే వచ్చేస్తుంది దానంతట అదే. మందు బిళ్ళలు తిన్నవా తగ్గుతుంది, తినలేదా పెరుగుతుంది, నువ్వు అయిపోతావు. రెండే రెండు సూత్రాలు. తింటావా, తినకుండా మానేస్తావా? ఇప్పుడు చూసుకో, బతుకుతావా చస్తావా? బతకాలంటే తినాలి, దీవెన రావాలంటే వినాలి, అభివృద్ధి చెందాలంటే వినాలి. మీకు అర్థమవుతుందా? నీ మేకలు బాగుండాలంటే, నీ కోళ్ళు బాగుండాలంటే, నీ కుక్కలు బాగుండాలంటే, నీ ఇల్లు బాగుండాలంటే, నువ్వు బాగుండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? వినాలి. వింటే నీ ఇల్లు బాగుంటుంది, నీ పొలం బాగుంటుంది, నీ పశువులు బాగుంటాయి, నీ మేకలు బాగుంటాయి, నీ పిండి, నీ పిసుకు, నీ బట్ట అన్నీ బాగుంటాయి అని బైబిల్ చెప్తూ ఉంది. అడ్డుగోలుగా దీవెనలు మన దగ్గరికి రావు, వింటే వస్తాయి, వింటే వస్తాయి. చూద్దాం ఇక్కడ. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరగని ఇతర దేవతలను అనుసరించి నా ఎడల శాపమును మీకు కలుగును. హల్లెలూయా. మన ఎదుట దేవుడు దీవెనను పెట్టాడు, శాపాన్ని పెట్టాడు. ఏది కావాలో మనం తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు మోషే ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన ప్రజలకు ఒక కాపరిగా ఉండి ఇవన్నీ నేర్పుతున్నాడు. మీరు ఎలాగుంటే మీకు దేవుడు మేలు చేస్తాడు, మీరు వినకపోతే మీకు ఎలా కీడు వస్తుంది, ఇవన్నీ నేర్పుతున్నాడు. ఇప్పుడు పాస్టర్ కూడా అంతే. ఒక ప్రాంతానికి ఒక పాస్టర్ ఉంటాడు. ఆ పాస్టర్ దగ్గర రావాల్సిన కొంతమంది దేవునికి ఇష్టమైన పిల్లలు భూమి మీద ఉంటారు. వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు, కళల ద్వారా, దర్శనాల ద్వారా వారిని బలపరుస్తాడు, ఓదారుస్తాడు. అయితే ఆ పాస్టర్ చెప్పే ప్రతిదాన్ని వాళ్ళు పట్టుకుంటే దేవుడే వారిలో ఉండి పనిచేస్తాడు. మీకు అర్థమైంది కదా? దేవుడు మీతో ఉంటే ఏమవుతుంది? తవ్వని బావులు, నాటని తోటలు, అలా రాయబడింది. అడుగు పెట్టేది మీదే, మీరేది అడిగితే అదే. చెప్పడా లేదా? అవినాష్, నువ్వు ఎప్పుడైనా ఎస్ అంటున్నావా? మిగతా వాళ్ళు చెప్తారులే, నాకెందుకు అనుకుంటున్నావు? వాక్యం ఇంట్రెస్ట్గా వింటే వెంటనే ఎస్ అనే మాట వస్తుంది. ఎందుకు వచ్చినట్టు? నిన్ను నాకు కనపరచుకోవడానికా? ఎంత స్పీడ్గా ఉండాలి మీరు? ఎప్పుడు నేర్చుకుంటారు ఇంకా వాక్యం? వచ్చే పిల్లలకి, భవిష్యత్ తరాలకి మీరు నేర్పాలి. ఎప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఆమె హల్లెలూయా చెప్పేది లేదు అంటే నువ్వు చదవట్లేదని అర్థం. లేఖనం నేను తీసేవా పేజీ తీసుందా? ద్వితీయోపదేశకాండం. వెంటనే నువ్వు మైండ్ అక్కడ పెట్టాలి, ఇడు చూడాలి, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా ఢిల్లీలో మీ ఆవిడ ఉన్నట్లుగా ఆలోచిస్తే అట్లే ఉంటుంది. ఏ రేంజ్లో, ఏ స్టేజ్లో ఎలాగుండాలో కూడా నేర్చుకోండి. నేర్చుకోనానా? దేవుని వాక్యాలు పట్టుకో, వెళ్ళి నీ పొలంలో మోకరించు, ప్రార్థన చేయి, దేవుడు చేస్తాడు కార్యాలు. ఇప్పుడు మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు, మంచిది. యేసుక్రీస్తుని నమ్ముకున్నారే కానీ మార్పు లేదు. యేసుక్రీస్తుని నమ్ముకున్నారే కానీ సమాధానం లేదు. యేసుక్రీస్తుని నమ్ముకున్నారే కానీ ప్రేమ లేదు. ఎందుకది? యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి, యేసుక్రీస్తు సమాధానాధిపతి, సమాధానమునకు కర్త. ఆయన మన దగ్గర సమాధానం ఉండాలి, మన దగ్గర ఓర్పు ఉండాలి. నేను ఇందాక సంతోష్ రేక్ ఇలాగుంటుందా? మనం ఇళ్ళల్లో పెట్టిది ఇలాగుంటుంది, ఇలాగుంటుందా? ఎలాగుంటుంది? ఇలాగే కదా. ఆ రేక్ కాడ ఏం చేశాడంటే స్నానం చేస్తూ బాత్రూంలో 22,000 రూపాయల సెల్ ఇక్కడ పెట్టాడు స్నానం చేస్తూ. ఎంతది? నాకు ఈ కళ్ళ చూడకుండానికి 2,000 దొరకలే, ఆయనకి 22,000 దొరికినాయి. ఎక్కడి నుంచో నాకు తెలియదు, కొనిచ్చాం. నేను అనుకోకుండా నాకు ఆ ఫోన్ ఇచ్చాడు.
అద్దం పగిలింది. పగులుతాను కొంచెం పడే అన్నదట. అప్పుడు నేనేమన్నా తెలుసా, యూజ్లెస్ ఫెలో అన్నాను అంతే. ఏమంటుంది, ఎలా చెప్పాలో నీకు చేత కదా. నాకు చేతనైతేనే అరిచాను. చేత కాని వాడా, బుద్ధిహీనుడా అని అరిచాను. ఎందుకు? 6 అడుగుల నుంచి కింద గచ్చు మీద పడితే అది ఉంటుందా? జారిపోయి సెల్లు పెట్టి నేనే నాకున్న ట్యాబుని ఇలా ఉండే ప్లేస్లో ఇప్పుడు పెట్టను, ఇలాగుండే దాంట్లో పెడతా జారకుండా. ఆ ట్యాబు రావడానికి ఎన్ని తిప్పలు పడ్డాను తెలుసా? ఎంతమంది పాస్టర్లను అడిగి చూసాను తెలుసా? అమ్ముకున్నారు కానీ నాకు లాంటి వాడికి ఇవ్వలే. ఏదో జాన్ వెస్లీ హృదయాన్ని తెరిచి నాకు ట్యాబ్ వచ్చింది. ఆ 22,000 ఆ సెల్ అమ్మేసి నాకు మళ్ళీ 18,000 ఇవ్వు, నేను ట్యాబ్ కొనుక్కుంటా. నీకు సెల్ అంటే ఇష్టం లేదేమో. కూలి చేసి నాలి చేసి కొనుక్కుంటే దాన్ని ఎలా ఉంచాలో అలా ఉంచుతావు. అమ్మ నాన్నలు కొనిచ్చి ఇలాగే ఉంటాయి విలువలేని. ఆడొకడు ఉన్నాడు అక్కడ, ఆడికి దగ్గర 2,500 పెట్టిచ్చాను అద్దాం. 2వ రోజు 3వ రోజు ట్రాక్టర్ నుంచి కింద పడేసాడు. చాలా తెలివైన వాళ్ళు పిల్లలు. అంటే పోగొడుతుంటే వాళ్ళే ఇస్తారులే, అంత తెలివైన వాళ్ళు. ఇప్పుడు ఈ కాలంలో పుట్టే పిల్లలందరూ అలాంటి వాళ్ళే. పూర్వకాలంలో పుట్టిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ప్రతి వస్తువును చాలా జాగ్రత్తగా వాడుకున్నారు. జాగ్రత్త లేని పిల్లలు ఇప్పుడు పుట్టేదంతా. మీరు జాగ్రత్త ఉందా? ముందున్న మీరు సంతోషరెడ్డి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి ఎన్ని తిట్లు పడుతున్నాయి మీకు కూడా పడతాయి ఎదిగిన తర్వాత. హల్లెలూయ. ఎన్ని కొంటే వేసాలు వేసినా. కాబట్టి ఏదైనా కష్టపడితే తెలుస్తుంది. ప్రతి పైసా కొరకు మనం కష్టపడతాం, బ్రతకడం కొరకు ఇవన్నీ. కాబట్టి నీ కష్టాన్ని దేవుడు దీవించాలంటే నువ్వు వాక్య ప్రకారంగా వెళ్ళాలి. నీ కుటుంబం బాగుండాలంటే కుటుంబంలో ఉన్న మీరందరూ కూడా ప్రేమ కలిగి ఉండండి, వాక్యం కలిగి ఉండండి. మీ రోగాలు మీ దగ్గరికి రావు. అవి ఎక్కడికి వెళ్తాయి? మీ గురించి చెడుగా ప్రచారం చేసేవారికి, మిమ్మల్ని హింసించేవారికి అవి సంభవిస్తాయి. మీకు అర్థమవుతుందా? అవి అక్కడికి వెళ్తాయని లేఖనం చెప్పింది. అది నువ్వు చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు, అది దేవుని యొక్క ఆలోచన. హింసించువారు హింసించబడతారు, గొయ్యి తవ్వువారు గోతిలో పడతాడు, ఉచ్చు పెట్టేవాడు ఉచ్చులో చిక్కబడతాడు. అర్థమవుతుందా? కాబట్టి నువ్వెవరికి హాని చేయట్లేదు, నువ్వు దేవుని మాట వింటున్నావు. ఒక కాపరి నిన్ను కాచేవాడు. నిత్య భద్రత ఎక్కడుంది? పరిశుద్ధాత్మలో ఉంది. నిత్య భద్రత ఎక్కడుంది నాన్న? లోకం నుంచి ఎవరైతే పూర్తిగా బయటకు వస్తారో వారికి భద్రత ఇవ్వబడుతుంది, ముద్ర వేయబడుతుంది. ఇక దాన్ని ఎవరు ముట్టడానికి సరిపోరు. ఆ ముద్ర ఒక్కసారి వేస్తే అది ఎక్కడ చేరాలో అక్కడ చేరేంత వరకు దాన్ని ముట్టే అర్హత ఎవరికి కూడా లేదు. నీ మీద దేవుని యొక్క ముద్ర వేయబడిందా? ఇన్స్పెక్టర్ ముద్ర వేశాడా నీ మీద? చెకింగ్ ఆఫీసరు ముద్ర వేశాడా? ఓకే, ఇది సరైంది అని ముద్ర వేశాడా? పరిశుద్ధాత్మ ముద్రను పొందుకున్నావా? పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తే నిన్ను ముట్టడానికి సాతానుడికి అర్హత లేదు. ఆ ముద్ర ధరించండి నాన్న. పరిశుద్ధాత్మ అనగా దేవుణ్ణి కలిగి ఉండండి. దేవుడున్న చోట దయ్యానికి చోటు లేదు. నువ్వు దేవుని కలిగి ఉంటే నీకు నిత్య కాపుదల, నిత్య భద్రత. అయితే నీకు నిత్య కాపుదల, నిత్య భద్రత రావాలంటే అభిషేకం పొందిన సేవకుడు నీ మధ్యలో ఉండాలి, నిన్ను నడిపించాలి. అభిషేకం పొందిన సేవకుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడంటే దేవుని మార్గం గుండా తీసుకెళ్తాడు. ఆయన ఎవరంటే నేనే మార్గం, ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నా ద్వారా తప్ప అన్నాడు. ఈ కాలానికి, ఈ యుగానికి ఏ వర్తమానం ఉందో ఆ వర్తమానం ద్వారా మిమ్మల్ని నడిపిస్తాడు. అదేంటి? మలాకీలో మనకు కనిపిస్తుంది. ఆ భయంకరమైన మహాదినము రాకమునుపు ప్రవక్తకు ఏలియాను నేను మీ దగ్గరికి పంపిస్తానన్నాడు. ఏలియాను పంపిస్తానన్నప్పుడు ఏలియా మొదటిసారి వచ్చాడు, రెండవసారి ఎలీషా మీదకి అదే ఆత్మ వచ్చింది, మూడవసారి బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చింది, 4వసారి మన ప్రవక్త విలియం మరియన్ బ్రన్హాం గారి దగ్గర వచ్చింది. దేవునామానికి మహిమ కలుగును గాక. మరి ఆ పుస్తకము ఇక్కడ ఉందా? లేదు. హల్లెలూయా. మరి నిజంగా నేను ఆ పుస్తకాన్ని బట్టి చూసినట్లయితే మరి ఈ కాలమందు విలియం మరియన్ బ్రన్హాములో దేవుడు ఉన్నాడా అనడానికి రుజువు ఏంటంటే అపోస్తులు ఏ బోధన బోధించారు ఆయన అదే బోధన బోధించాడు.
మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారి మీదకి పరిశుద్ధాత్మ అనే వరము కుమ్మరించబడుతుంది, వస్తుంది. ఆత్మ నింపుదలను వారు పొందుకుంటారు. చూడండి, ఒక మనుషుడు చనిపోతే పాతి పెట్టబడతాడు, అంతేనా? సమాధి చేయబడతాడు. అయితే లోక విషయంలో నేను ఈ విధంగా జీవించలేను అనుకుంటే చనిపోయావు. నూతన జన్మ నువ్వు పొందావు, నూతన మనసు పొందావు. కాబట్టి నీకు బాప్తిసం ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే నీకు బాప్తిసం ఇచ్చానో అప్పుడే నువ్వు పునరుత్థానాన్ని పొందావు. ఆయన నిత్య భద్రత కలిగిన వాడు కాబట్టి ఎప్పుడైతే బాప్తిజం ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇచ్చానో అప్పుడే ముద్ర నీ మీద వేయబడింది. ఓకేనా? ఆ విధంగా మీరు అందరూ కలిసి మరి నిత్య భద్రత కలిగి ఉండండి, దేవుని యొక్క కాపుదల కలిగి ఉండండి. దేవుని యొక్క కాపుదల వాక్యమై ఉన్నది. వాక్యాన్ని ఎవరు కలిగి ఉంటారో వారితో దేవుడు ఉంటాడు. ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఓకేనా? వాటిని నా తండ్రి చేతిలో నుండి ఎవడు కూడా అపహరింపలేడు, అవి నా స్వరము వినును అని ఆయన చెప్పాడు. నీకు కాపరి ప్రభువైన యేసుక్రీస్తు అయితే, ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు ఎలా పొందుకోగలుగుతావంటే మీ పాస్టర్లో ఉండి ఆయన పనిచేస్తాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. పాస్టర్ మాట విన్నావా? నీకు బోధించే వాడి మాట విన్నావా? ఇక్కడ ప్రవక్త ఒక వాక్యాన్ని చెప్పాడు, చూడండి. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు. హల్లెలూయా. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకున్నట్లు వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. హల్లెలూయా. భూమి మీద నుండి బుద్ధి చెప్పేవాడిని నిరాకరిస్తే దేవుని తప్పించుకోలేమట. పాస్టర్ మాటను త్రోసేసినందుకు మనము దేవుణ్ణి తప్పించుకోలేమట. అయితే పాస్టర్ మాటని నిరాకరించినప్పుడు తప్పించుకునే అవకాశం లేనప్పుడు, ఓకేనా, పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. దేవుడే స్వయంగా చెప్పినా కూడా వినకపోతే మనం ఇంకెలా తప్పించుకుంటాం? పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు బుద్ధి చెప్తున్నప్పుడు ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. భూమి మీద ఉండే పాస్టర్ బోధిస్తేనే తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఇది పరలోకపు మాట. ఈ మాటను మనం నిరాకరిస్తే మనం దేవుణ్ణే నిరాకరించాం. ఈ మాటను మీరు తీసుకుంటే మీరు దేవుణ్ణే తీసుకున్నట్లు. ఈ చిన్న మాటలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను మోకరిద్దాము, ప్రార్థన చేసుకుందాం. నిత్య భద్రత దేవునిలో మీకు కాపుదల ఉంటుంది. హల్లెలూయా.